This conference will now be recorded. So we will discuss once again about the broken flow. Open the flow. See, since we don't have any options to proceed the flow in a forward direction, that means in the decision shape, the written value is gold or silver, but we have configured only true or false because flow is unable to find it out to either true or false because the written value is a different value what we configured in the flow. In that case, obviously the flow will be broken. The flow will be broken. The flow cannot proceed forward and flow doesn't know how to proceed forward in which direction because మీరు ఇక్కడ ఎక్కడ flow లో కాన్ఫిగర్ చేయాల ఫ్లో తెలియలా సో ఇన్ దట్ కేస్ ద ఫ్లో విల్ బి బ్రోకెన్ ఇన్ దట్ కేస్ ద ఫ్లో విల్ బి బ్రోకెన్ ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు డెసిషన్ టేబుల్ కాన్ఫిగర్ చేసుకున్నారు ఎయితర్ మీరు బూలియన్ ఎక్స్ప్రెషన్ అయినా సరే ఏదైనా సరే మీరు కాన్ఫిగర్ చేసుకున్నారు ఒక డెసిషన్ రూల్ అది రిటర్న్ చేసే వాల్యూకి మీరు ఇక్కడ ఈ కనెక్టర్ షేపుల మీద కాన్ఫిగర్ చేసిన వాల్యూస్ కి మ్యాచ్ కాకపోతే ఫ్లోకి తెలియదు ఏ డైరెక్షన్ లో ముందుకు వెళ్ళాలో సో ఆబ్వియస్లీ ఫ్లో బ్రోకెన్ అవుతుంది బ్రేక్ అయిపోతుంది అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను రన్ చేస్తున్నాను మళ్ళీ అగైన్ ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి ఫ్లో రన్ చేసేటప్పుడు నేను లోన్ అమౌంట్ గ్రేటర్ దాన్ 5,000 ఇస్తాను లోన్ అమౌంట్ గ్రేటర్ దాన్ 5,000 అయితే ద రిటర్న్ వాల్యూ ఇస్ గోల్డ్ అనుకుందాం బట్ దెర్ ఈస్ నో gold written value which is configured on the any one of the connector shape ఇక్కడ చూడండి ఓన్లీ ఈ డెసిషన్ షేప్ కి 4 కనెక్టర్స్ ఉంటాయి ఒకటి సెకండ్ డైరెక్షన్ థర్డ్ ఫోర్త్ ఇలా కాకుండా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాన్ఫిగర్ ఎన్ నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ అంటే మీరు ఇక్కడి నుంచే మళ్ళీ ఇంకొక కనెక్టర్ షేపు ఇక్కడి నుంచి మళ్ళీ మీరు ఇంకొక కనెక్టర్ షేపు ఇలా కాన్ఫిగర్ చేసుకుంటా వెళ్ళొచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ కనెక్టర్ షేప్స్ నాలుగే ఉండాల్సిన పని లేదు ఇక్కడ చెప్తున్నాను ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అంటే ఇక్కడ ట్రూ వస్తుంది ఇక్కడ ఫాల్స్ వస్తుంది లేకపోతే రేపు ఇంకొకటి వస్తుంది లేకపోతే ఇంకొకటి వస్తుంది అన్ని కండిషన్స్ కి మీరు వెరిఫై చేయాలంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వెరిఫై యూ కెన్ యాడ్ వన్ మోర్ కనెక్టర్ షేప్ ఆల్సో యూ కెన్ యాడ్ వన్ మోర్ కనెక్టర్ షేప్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఇస్ C181 ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ లోన్ అమౌంట్ is and process assignment obviously flow will be broken what is this retry last step of a fixed problem flow resume the fixed problem flow restart the problem flow or cancel this assignment now open the pg admin what is the table name just open the class open a class record click on test connection to identify the table name EAF-A4 EAF-A4 now view data view all rows how many number of records this is C180 C181 similarly go to the PC assign work list is there any assignment configured see this PC assign work list view data view all rows
2020, 14, 16. What is the time? Okay. Is there any work object? C179, C178, C170. Is there any C181 assigned to anyone? C181 assigned to anyone? No. ఇక్కడ ఎక్కడన్నా C181 అనే వర్క్ ఆబ్జెక్ట్ ఏమీ లేదు. ఎందుకని? The first assignment which is already assigned, that is completed. After that flow broken. C181 the flow will be broken because there is no assignment configured. See ఇక్కడ ఎవరికి ఏ అసైన్మెంట్ అసైన్ అవ్వాల, కానీ ఫస్ట్ టైం అసైన్ అవుతుంది. ఎందుకని? ఫస్ట్ అసైన్మెంట్ వరకు మనకు ప్రాబ్లం లేదు, తర్వాతే ప్రాబ్లం వచ్చింది. ఎక్కడ? డెసిషన్ షేప్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, నువ్వు మళ్ళీ లాస్ట్ స్టెప్ ని చూడండి, రిట్రై లాస్ట్ స్టెప్ ప్రాబ్లం ఫ్లో, అది ఫిక్స్ చేయడానికి రెజ్యూమ్ లేకపోతే రీస్టార్ట్, 3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను మళ్ళీ రీస్టార్ట్ ప్రాబ్లం ఫ్లో ఫ్రమ్ ద బిగినింగ్ అన్నా, ఓకే. రీస్టార్ట్ ప్రాబ్లం ఫ్లో ఫ్రమ్ ద బిగినింగ్ అన్నా, నువ్వు మళ్ళీ అక్కడికి వస్తూ ఆగిపోతావు అంతే. రెజ్యూమ్ ప్రాబ్లం ఫ్లో అంటే మళ్ళీ ప్రొసీడ్ చేసుకోవాలన్నా కూడా కరెంట్ దగ్గర నుంచి రెజ్యూమ్, మళ్ళీ బిగినింగ్ దగ్గర నుంచి కాదు, రెజ్యూమ్ చేసుకోవాలన్నా కూడా. ఆర్ రిట్రై లాస్ట్ స్టెప్ అన్నా అంటే నువ్వు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నావో అక్కడి నుంచి చూడండి, ద ఫ్లో ఇన్స్ట్రక్ట్స్ ఎక్సెట్రా, రిట్రై లాస్ట్ స్టెప్. చూడండి ఇక్కడ ఓపెన్ అసైన్మెంట్స్ ఇప్పుడు ఏంటిది? ప్రాబ్లం ఫ్లో వర్క్ బాస్కెట్. చూడండి ఇప్పుడు ఓపెన్ అసైన్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి? దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఫ్లో వర్క్ బాస్కెట్ అంట. ఓపెన్ చేయండి ప్రాబ్లం ఫ్లో వర్క్ బాస్కెట్. అసలు ప్రొసీడ్ అవటానికే ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి ఓపెన్ అసైన్మెంట్స్ అని ఉంది. ఓపెన్ అసైన్మెంట్స్ లో మనకి ఏముంటుంది? కరెంట్ అసైన్మెంట్, ప్రాబ్లం ఫ్లో వర్క్ బాస్కెట్, సో బ్రోకెన్ ప్రాసెస్. సో నేను అసలు ప్రొసీడ్ అవ్వడానికి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇట్లాంటి వాటికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇది మీ యొక్క కోడ్ వల్ల జనరేట్ అయిందా లేకపోతే ఫ్లో వల్ల జనరేట్ అయిందా? ఈదర్ ఇది మీ కోడ్ వల్ల జనరేట్ అయినా దాన్ని కోడ్ లో ఫిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్లోని రిపేర్ చేయాలి. లేకపోతే ఎందుకని? రిపేర్ ఫ్లో కాన్ఫిగరేషన్ ని మార్చుకోవాలి. అప్పుడే మనము ఈ వర్క్ ఆబ్జెక్ట్ ని మనం ప్రొసీడ్ చేయగలం ముందుకి. లేకపోయినా కొత్త వర్క్ ఆబ్జెక్ట్ల మీద ప్రొసీడ్ చేయాలన్నా కూడా కంపల్సరీగా ఫ్లోని మార్చుకోవాలి. లేకపోతే ఎందువల్ల ఈ ఫ్లో ఇలా జనరేట్ అయింది, ఎక్కడైనా కోడ్ ఏమన్నా ఎగ్జిక్యూట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో ఆ కోడ్ ప్రాపర్ గా ఈ ఫ్లోకి ప్రాపర్ రిటర్న్ వాల్యూని ఇవ్వలేదా, లేకపోతే ఈ కోడ్ తోటి ప్రాపర్ గా సింక్రొనైజ్ అవ్వట్లేదా, అలాంటివి చెక్ చేసుకొని either you have to modify the flow or either you have to modify the డెసిషన్ టేబుల్. మీ ఇష్టం అని. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ కనెక్టర్ షేపులు తీసేస్తున్నాను, డిలీట్. ఈ కనెక్టర్ షేపులు ఇక్కడ తీసేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ డెసిషన్ టేబుల్ ఏ రిటర్న్ వాల్యూస్ అయితే రిటర్న్ చేస్తుందో వాటికి అనుగుణంగా కనెక్టర్ షేపులు జనరేట్ అవుతాయి. సబ్మిట్ చేశాను చూడండి, ఇప్పుడు ఒకటి గోల్డ్ అని జనరేట్ అయింది, ఒకటి సిల్వర్ అని జనరేట్ అయింది. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకని? మీ డెసిషన్ రూల్ అనేది మోర్ దెన్ 1 వాల్యూ రిటర్న్ చేయొచ్చు. మోర్ దెన్ 1
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అంటే అది ఎప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ తో కాదు, నాట్ ఓన్లీ దోస్ టూ, అంటే అది ఇంకా 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ను కూడా జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోన్ అమౌంట్ చెక్ అన్నాను, 5,000 గ్రేటర్ దాన్ 5,000 అయితే ఇది, లెస్ దాన్ అదర్వైజ్ సిల్వర్ అన్నారు. ఒకవేళ గ్రేటర్ దాన్ 1 lakh అనుకోండి, అప్పుడు ఇంకొక వాల్యూని రిటర్న్ చేయొచ్చు. గ్రేటర్ దాన్ 20 lakhs అనుకోండి, అప్పుడు ఒక రిటర్న్ వాల్యూని జనరేట్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లాబ్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్ ని మీరు అసైన్ చేశారు. వాడు వెళ్తాడు గిఫ్ట్ కూపన్స్ అంటాడు, వీళ్ళకి ఈ కూపన్ అప్లికబుల్, వీళ్ళకి ఈ కూపన్ అప్లికబుల్ అంటారు. మరి అట్లా అలాంటి సిచ్యువేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా కూపన్ 1, కూపన్ 2, కూపన్ 3 మీరు రాసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటర్న్ వాల్యూస్ ని కరెంట్ డెసిషన్ రూల్ జనరేట్ చేస్తుందో మీకు అన్ని కనెక్టర్ షేప్లు జనరేట్ అవుతాయి. ఎప్పుడు మీరు జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్ అనగానే, డెసిషన్ రూల్ తీసుకొని క్లిక్ ఆన్ సబ్మిట్ అనగానే మీరేమి కనెక్టర్ షేప్ మాన్యువల్ గా కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా డెసిషన్ రూల్ అనేది ఎన్ని రిటర్న్ వాల్యూస్ ని జనరేట్ చేస్తుందో అన్ని కనెక్టర్ షేప్లు జనరేట్ అవుతాయి. నో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐఎమ్ టేకింగ్ దిస్ ఈస్ ద గోల్డ్ కాబట్టి కంపల్సరీగా అప్రూవల్ రావాలి. అంటే లోన్ అమౌంట్ గ్రేటర్ దాన్ 5,000 ఉంటే గోల్డ్ అన్నానా ఇక్కడ. ఓకే, నా ఇక్కడ నేనేం చేస్తున్నాను, అది నా సి రిటర్న్ వాల్యూ రిజల్ట్ అన్నాడు చూడండి. ఇక్కడ ఇది జస్ట్ లేబుల్ అండి, ఇది జస్ట్ లేబుల్. ఇక్కడ చూడండి కండిషన్ టైప్ రిజల్ట్ ఎల్స్ అని ఉంది. నువ్వు స్పెసిఫిక్ గా ఒక రిజల్ట్ వాల్యూను హార్డ్ కోడ్ చేసుకోవచ్చు. చూడండి రెండింటికి లైక్లీహుడ్ 50-50 అని జనరేట్ అయింది. దీనికి 50 అని ఉంది, దీనికి 50 అని ఉంది. దీనికి రిజల్ట్ సిల్వర్ అని ఉంది, లైక్లీహుడ్ వాల్యూ 50 అని ఉంది. సో ఇప్పుడు లైక్లీహుడ్ వాల్యూ 50-50 అని ఉంటే ఏది ఫస్ట్ జనరేట్ అవుతుంది? Pega will decide that based on the result value which is generated by the decision rule. ఓకే, సో ఇక్కడ రిజల్ట్ వాల్యూ గోల్డ్ అని ఉంది, లైక్లీహుడ్ 50 అని ఉంది. ఇక్కడ రిజల్ట్ వాల్యూ సిల్వర్ అని ఉంది, గోల్డ్ అనేది లైక్లీహుడ్ 50 అని ఉంది. సో బేస్డ్ ఆన్ ద రిజల్ట్ వాల్యూ, Pega will decide the flow navigation should be moved to in which direction. ఓకే, సో అలా కాకుండా నువ్వు కావాలనుకుంటే ఒకదానికి రిజల్ట్ పెట్టుకొని ఇంకొక దానికి ఆబ్వియస్లీ ఎల్స్ పెట్టుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి, ఒకవేళ అది కాకపోతే ఇది అని, ఒకవేళ అది కాకపోతే ఇది. ఎందుకని, రెండు కండిషన్స్ ఉన్నప్పుడు అది కాకపోతే ఇదే ఆబ్వియస్లీ. అలా నువ్వు ఫ్లోని డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్ వాల్యూ దెన్ యూ జస్ట్ కాన్ఫిగర్ ఎల్స్ అంతే. అర్థమవుతుందా? సో మీరు ఎక్కడ కండిషన్ పెట్టుకుంటారు, ఎక్కడ రిజల్ట్ వాల్యూని ప్లేస్ చేసుకుంటారు, ఎక్కడ రిజల్ట్ వాల్యూని ఎల్స్ పెట్టుకుంటారో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. లేకపోతే రెండింటికి రిజల్ట్ వాల్యూ పెట్టుకున్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇంకా సింపుల్ గా ఉంటుంది. ఒకటి రిజల్ట్ వాల్యూ పెట్టుకున్నారు, ఇది కాకపోతే ఈ డైరెక్షన్ లో ముందుకు వెళ్ళమని చెప్పారు అంతే. ఎందుకంటే ఇలా పెట్టుకోకపోతే ఇందాక మనకి ఏమొచ్చింది ప్రాబ్లం, గోల్డ్ సిల్వర్ వచ్చింది. ఒకవేళ ఆ రిటర్న్ వాల్యూ అనేది ఏమైనా ఎంటీ త్రో చేసింది అనుకోండి, లేకపోతే డెసిషన్ టేబుల్ ఫెయిల్ అయింది, అసలు అది రిటర్న్ వాల్యూని చేయలేదు, రిటర్న్ వాల్యూ ఎంటీని త్రో చేసింది. అలాంటప్పుడు మీ ఫ్లో బ్రోక్ అవుతుందా లేదా? అంతే కదా. సో టు బి సేఫ్ సైడ్ నేనేం చేశాను, ఒకదానికి రిజల్ట్ వాల్యూ పెట్టుకున్నాను, ఒకటి ఇఫ్ ఎల్స్ కండిషనే కదా, రిజల్ట్ వాల్యూ కాకపోతే ఎల్స్కి వెళ్ళమని చెప్తున్నాను, దట్స్ ఆల్. సో యాజ్ యూజువల్ గా ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, ఇక్కడ ఆడిట్ నోట్ ఏమైనా ఆడిట్ మెసేజ్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు, ఏమైనా దీని మీద కూడా ఏమైనా డేటాని ఇనిషియలైజ్ చేసుకోవాలంటే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఈ డెసిషన్ షేప్ కు సంబంధించిన కనెక్టర్స్ మీద. నా ఇలా ఇక్కడ కూడా ఇది డెసిషన్ టేబుల్, ఇక్కడ కూడా ఆడిట్ నోట్ రాసుకోవచ్చు. యాజ్ యూజువల్ ఎనేబుల్ నావిగేషన్ లింక్, నువ్వు వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ని కూడా ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. బట్ నో యూజ్, ఎందుకంటే దీని తర్వాత ఎక్కడ మళ్ళీ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ మీరు డిఫైన్ చేస్తారు కాబట్టి. సో రిజల్ట్ ఇన్ ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకొని దాంట్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
what is, I am opening the loan amount check. ELC, if loan amount is 30,000, platinum, now చూడండి, go back to your flow, cancel, నేను ఈ కనెక్టర్ షేపులు తీసేస్తాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు దీని మీద డెసిషన్ టేబుల్ లోన్ అమౌంట్ చెక్ కదా, సబ్మిట్ అన్నా. ఎన్ని కనెక్టర్ షేపులు వచ్చినాయి? ఒకటేమో ప్లాటినం వచ్చింది, ఒకటి సిల్వర్ వచ్చింది, ఒకటి డైమండ్ వచ్చింది. చూడండి, ఓకే మీ ఇష్టం. ఇది ఒక డైరెక్షన్ నేను ఇచ్చినది. ఇది ఇంకొక డైరెక్షన్. ఓకే, ఇది ఇంకొక డైరెక్షన్. చూడండి, ఇది సిల్వరు, ప్లాటినము. ఓకే, చూడండి ఎలా కాన్ఫిగర్ చేశాను. సో ఓకే, మీకు తెలుస్తుందా ఏది సిల్వర్, ఏది ప్లాటినము, ఏది గోల్డ్, డైమండ్. గోల్డ్, డైమండ్ అయితే ఈ అసైన్మెంట్స్కి వెళ్ళాలి, సిల్వర్, ప్లాటినం అయితే ఈ అసైన్మెంట్స్కి వెళ్ళాలి. దట్స్ ఆల్. సో ఎన్ని రిటర్న్ వాల్యూస్ పాసిబిలిటీ ఉంటే అన్ని కనెక్టర్ షేపులు జనరేట్ అవుతాయి. అర్థమైందా? నాకు కావాలంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడి నుంచి మళ్ళీ దీని దగ్గరికి రావచ్చు. దీని మీద రివ్యూ లోన్ అనే ఫ్లో యాక్షన్ మీరు డిఫైన్ చేశారు ఆల్రెడీ, అది సేమ్ యాజ్ యూజువల్ గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ అప్రూవ్ షేప్, ఈ అసైన్మెంట్ షేప్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ గా పీడిఎఫ్ ఫైల్ జనరేట్ అవుతారు, ఫ్లో ఎండ్ అవుతుంది. ఓకే, క్లియర్? ఏ కనెక్టర్ షేప్ అయినా ఓపెన్ చేసి చూడండి, రిజల్ట్ వాల్యూ ఉంది, డైరెక్ట్ గా లైక్లీహుడ్ వాల్యూ ఉంది. ఏదో ఒక దానికి మీరు ఒక ఎల్స్ కండిషన్ పెట్టుకోవచ్చు కదా. ఈ మూడు కాకపోతే అర్థం ఏంటంటే అది తీసుకోమని డిఫాల్ట్ కానీ. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అనదర్ వన్ ఈస్, ఇక్కడ రిజల్ట్ ఇన్ అని ఉంది, నేనేం చేస్తానంటే రిజల్ట్స్ అని పెట్టుకుంటున్నాను. రిజల్ట్స్ అని పెట్టుకున్నాను, ప్రాపర్టీ డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ రిజల్ట్స్ లో 1, 2 అని పెట్టుకున్నాను. క్లిక్ ఆన్ చెక్అవుట్, సేవ్, లోన్ అమౌంట్ చెక్, సేవ్. నేను ఈ కనెక్టర్ షేప్ తీసేస్తున్నాను. ఓకే, కనెక్టర్ షేప్ తీసేస్తున్నాను. ఇక్కడ రిజల్ట్ ఇన్ అని అంటే మీరు ఎప్పుడైనా సరే ఈ రిజల్ట్ ఇన్ అనేది ఈ రిజల్ట్స్ అనే ప్రాపర్టీలో ఒక్క నిమిషం,
Okay, click on submit. Now as usually flow configure చేసుకోండి. ఫ్లో డైరెక్షన్ చూడండి ఎన్ని డైరెక్షన్ నుంచి ఒక 1 2 3 okay, so that's all. Now loan review, click on save. ఓకే, డ్రాఫ్ట్ మోడ్ ఎప్పుడు ఆఫ్ లో పెట్టుకోండి. చూడండి ఎక్కడో ద ఫీల్డ్ మే నాట్ బి ఏ బ్లాంక్. ఓకే, ఎర్రర్ వచ్చింది. రివ్యూ లోన్ ఏంటి మరి, సబ్మిట్, సేవ్. ద కనెక్టర్ డస్ నాట్ కనెక్టెడ్ టు ద వ్యాలిడ్ షేప్ అంట. ఈ రివ్యూ లోను సరిగా కనెక్ట్ అవ్వలేదు. చూడండి ఎటువంటి ఎర్రర్ ఉన్న, అందుకే డ్రాఫ్ట్ మోడ్ ఆఫ్ లో పెడుతూ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి. నౌ యాక్షన్స్ రన్. ప్రాసెస్ అసైన్మెంట్. నా అప్రూవ్ లోన్కి వెళ్ళిపోయింది డైరెక్ట్ గా. ఎందుకని, నువ్వు ఒకవేళ ప్లాటినము డైమండ్ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళమని చెప్పావు? వాట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ? ఈ లోన్ అమౌంట్ చెక్ లో నేను ఇచ్చింది ఎల్సిఫ్ గ్రేటర్ దాన్ 1 lakh అయితే డైమండ్ రిటర్న్ వాల్యూ. కానీ ఇక్కడ ఇది ఓకే. ఇప్పుడు అన్ని కనెక్టర్ షేప్ ఉన్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాము. అదే కనెక్టర్ షేప్ కదా, చెక్ చేసుకుంటా ఉండండి జాగ్రత్తగా. అది కన్ఫ్యూజ్ అవుతుంటాం ఎందుకంటే ఒకటే డైరెక్షన్ నుంచి 3 వచ్చినాయి. సో దాని మీద కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే కొంచెం పక్క కన్నా డ్రాగ్ చేసుకోండి. ఓకే, డైమండ్ వాల్యూ రిటర్న్ చేసింది. నా ఓపెన్ ద క్లిప్ బోర్డ్, C182, your PY work page. రిజల్ట్స్ వాల్యూ చూడండి, రిజల్ట్స్ వాల్యూ ఏమి రిటర్న్ చేసింది? గోల్డ్ అని రిటర్న్ చేసింది. ఇక్కడ చూడండి నువ్వేం చేసావు, ఇక్కడ డెసిషన్ టేబుల్ మీద కాన్ఫిగర్ చేసుకున్నావు ఒక ప్రాపర్టీని రిజల్ట్ ఇన్ అని. ఆ వచ్చిన రిజల్ట్ వాల్యూ దీంట్లో ప్లేస్ చేయమని చెప్పాను. ఇక్కడ రిజల్ట్ ఇన్ అని ఒక ప్రాపర్టీని కాన్ఫిగర్ చేశాను. సో నాకు ఇప్పుడు ఏ వాల్యూ రిటర్న్ అయింది? ప్లాటినం రిటర్న్ అయిందా, గోల్డ్ రిటర్న్ అయిందా, డైమండ్ రిటర్న్ అయిందా? ఇక్కడ చూడండి లోన్ అమౌంట్ చెక్ అనే డెసిషన్ టేబుల్ గ్రేటర్ దాన్ 5,000 గోల్డ్. ఎందుకంటే ఆబ్వియస్లీ నువ్వు ఇచ్చిన అమౌంట్ గ్రేటర్ దాన్ 5,000. గ్రేటర్ దాన్ 5,000 అయినప్పుడు కావాలంటే మీరు ఇక్కడ షో కాన్ఫిగ్స్ కొట్టండి. ఇది చూడండి, గ్రేటర్ దాన్ 5,000 రాసావు, మళ్ళీ గ్రేటర్ దాన్ 30,000 రాసావు, గ్రేటర్ దాన్ 1,00,000 రాసావు. కరెక్టా? డెసిషన్ టేబుల్ ఫస్ట్ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. నువ్వు రాసుకోవాలి గ్రేటర్ దాన్ 5,000 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అని. ఇక్కడ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి? గ్రేటర్ దాన్ రాసావు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ మళ్ళీ ఇంకొకటి కూడా రాసుకోవాలి లెస్ దాన్. ఎలా రాసుకుంటాం మళ్ళీ లెస్ దాన్ అని? వెరీ సింపుల్, నువ్వు ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టావు, మళ్ళీ ఇక్కడ ఇంకో కాలం తీసుకో. ఇక్కడ ఏం తీసుకుంటావు? కాలం, మళ్ళీ లోన్ అమౌంట్ తీసుకుంటావు. అలా మళ్ళీ లోన్ అమౌంట్ తీసుకుంటావు, దీనికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టుకుంటావు. సో ఎందుకని? రో వైజ్ ఏమో ఇఫ్ ఎల్స్, కాలం వైజ్ ఏమో అండ్, రో వైజ్ ఆర్ అని చెప్పాను డెసిషన్ టేబుల్లో. అలా అప్లై అవుతుంది, అలా అప్లై అవుతుంది. అర్థమైందా? అందుకని ఇక్కడ నాకు గోల్డ్ అనే వాల్యూ రిటర్న్ అయింది. గోల్డ్ అనే వాల్యూ రిటర్న్ అయింది కాబట్టి చూడండి డైరెక్షన్ ఎక్కడికి వెళ్ళింది? అప్రూవ్ లోన్కి వెళ్ళిందా? అంటే గోల్డ్ ఎలా కాన్ఫిగర్ చేశాను ఇక్కడ కన్ఫ్యూజింగ్ గా ఉంది ఈ కనెక్టర్ షేపుల తోటి. దాని ప్రకారంగా నావిగేషన్ జరుగుతుంది. క్లియర్ గా ఉందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అండర్స్టూడ్.
ప్రసాద్ గారు, మూర్తి గారు. ఓకే అండి. ఓకే మాస్టర్. So now I am removing these connector shapes. I want to go with just two, either true or false. మీకు ఇలా రకరకాల ఆప్షన్స్ జస్ట్ చూపించాను అంతే. ఓకే, నౌ లోన్ అమౌంట్ చెక్, డెసిషన్ టేబుల్, ఇక్కడ రిజల్ట్ ఇన్ అనే ప్రాపర్టీ, మీ ఇష్టం వచ్చిన ప్రాపర్టీ ఒకటి తీసుకోండి. నేనేం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడిని పెట్టాను. ఓకే, నౌ ఓపెన్ ద డెసిషన్ టేబుల్, లోన్ అమౌంట్ చెక్. ఇక్కడ నేను ఓన్లీ గ్రేటర్ దాన్ 5,000 అయితే 500, either ట్రూ, అదర్వైజ్ రిమైనింగ్ false. Save, flow, decision table, loan amount check, నువ్వు కావాలనుకుంటే ఇలా తీసేసి ఇక్కడ తీసేసి నువ్వు ఈ డైరెక్షన్ లో కూడా వెళ్ళొచ్చు, అలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద రిజల్ట్ వాల్యూ? ట్రూ. దట్స్ ఇట్. నా దీని మీద యాజ్ యూజువల్ గా రివ్యూలోన్ ఉంది. క్లిక్ ఆన్ సేవ్ చేసావు. ఇప్పుడు నువ్వేం చేసావు, ఫ్లో మాడిఫై చేసావు. నేనేం చేస్తున్నాను, ఇందాక నో కనెక్టర్ స్టేటస్ విత్ గోల్డ్ ఫౌండ్ అని ఉంది కదా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీటిని మళ్ళీ రిపేర్ చేసావు. ఇప్పుడు ఫ్లో చేంజ్ చేసావు, నువ్వు రిపేర్ చేసావు ఫ్లోని రిపేర్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ రిట్రై లాస్ట్ స్టెప్, రెజ్యూమ్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడి నుంచి ఫిక్స్ చేస్తావా, అంటే ముందుకు వెళ్తావా, లేకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్తావా, నీ ఇష్టం. ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే క్యాన్సిల్ దిస్ అసైన్మెంట్ అంటే పెండింగ్ లో ఉన్న నాకు అసైన్మెంట్స్ ని, నా కరెంట్ అసైన్మెంట్ ని, నా పెండింగ్ అసైన్మెంట్స్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను. క్యాన్సిల్ దిస్ అసైన్మెంట్ అంటే నాకు నెక్స్ట్ అసైన్మెంట్ ఏదైతే ఉందో నేను అది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటాను. ఓకే, సో either you can choose any one of this option. Now come back to డెసిషన్ షేప్. ఇక్కడ ఇంకా ఏమున్నాయండి, డెసిషన్ టేబుల్, మీరు డెసిషన్ ట్రీ తీసుకున్నదే, మ్యాప్ వాల్యూ తీసుకున్నదే, మీకు ఎటువంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. డెసిషన్ ట్రీ తీసుకున్నా, మ్యాప్ వాల్యూ తీసుకున్నా, కావాలంటే డెసిషన్ ట్రీ తీసుకోండి. ఇక్కడ రూల్ నేమ్, డెసిషన్ ట్రీకి ఏమైనా నువ్వు ఇన్పుట్ ఇస్తావా, వచ్చిన రిజల్ట్ వాల్యూ ఏమైనా ఉందా, వచ్చిన రిజల్ట్ వాల్యూని ఎక్కడ స్టోర్ చేస్తావు. ఓకే, నౌ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అన్నిటికన్నా మ్యాప్ వాల్యూ, ఫోర్క్ వాల్యూ చూడండి. నేను ఇక్కడ ఫోర్క్ అనే షేప్ తీసుకున్నాను, ఫోర్క్ అనే డెసిషన్. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను, ఫోర్క్ అనే ఒక డెసిషన్ రూల్ ఉంది, బట్ అది మనకి సపరేట్ గా ఏమీ రూల్ ఉండదు, మనం డెసిషన్ షేప్ లో కాన్ఫిగర్ చేస్తారని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేశాను, ఫోర్క్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, టైప్ ఫోర్క్ అని. దీనికి ఎక్కడన్నా ఒక రూల్ ఏమన్నా కాన్ఫిగర్ చేస్తున్నానా, ఎక్కడ రూల్ కాన్ఫిగర్ చేయాల. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కంపల్సరీగా అడుగుతాడు. సబ్మిట్. చూడండి, ఇప్పుడు నేను ఒక ఫోర్క్ అనే డెసిషన్ టైప్ సెలెక్ట్ చేసుకున్నా, ఫోర్క్ అనేది, క్లిక్ ఆన్ సబ్మిట్. నా ఇప్పుడు ఈ ఫోర్క్ అనే డెసిషన్ షేప్ మరి ఏది, నువ్వు రూల్ రాయలేదు, ఏమీ రాయలేదు, ఎలా కండిషన్స్ వెరిఫై చేస్తావు? నార్మల్ డెసిషన్ రూల్ అప్లై చేసినప్పుడు డెసిషన్ షేప్ మీద ఆ వచ్చిన రిటర్న్ వాల్యూని కనెక్టర్ షేప్స్ మీద కాల్ చేస్తావు. వచ్చిన రిటర్న్ వాల్యూని కనెక్టర్ షేప్ మీద చెక్ చేస్తున్నాం. ఇందాక మనం లోన్ అమౌంట్ చెక్ అని రాసాము, అది రిటర్న్ వాల్యూ ట్రూ రిటర్న్ చేసింది, ఫాల్స్ రిటర్న్ చేసింది. వాటిని మనం ఎక్కడ వెరిఫై చేస్తున్నాము, కనెక్టర్ షేప్ మీద వెరిఫై చేస్తున్నాము. దానికన్నా ముందు డెసిషన్ జరిగిపోయింది, అంటే డెసిషన్ ఫైనలైజ్ అయింది, రిటర్న్ వాల్యూ ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ అని. బట్ ఏ డైరెక్షన్ లో ఫ్లో ముందుకు వెళ్ళాలో ఆ డైరెక్షన్ లో మనం ప్రతి కనెక్టర్ షేప్ మీద మనం చెక్ చేస్తున్నాం. కానీ ఇక్కడ అలా ఉండదండి. ఇక్కడ మీరు ఏమన్నా ఫోర్క్ అండ్ టైప్, డెసిషన్ టైప్ ఫోర్క్ అని మెన్షన్ చేశారు.
ఏది అసలు రూల్ ఏది, రూల్ ఏమీ లేదు. సో నువ్వేం చేయాలి అంటే చూడండి, ఎప్పుడైతే ఫోర్క్ అని నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో దిస్ ఈజ్ వన్ డైరెక్షన్, దిస్ ఈజ్ అనదర్ డైరెక్షన్. మీరు కావాలనుకుంటే మీ ఇష్టం. దిస్ ఈజ్ అనదర్ డైరెక్షన్ అండ్ వాట్ అబౌట్ ది ఫోర్త్ డైరెక్షన్? చూడండి, ఇది ఫోర్త్ డైరెక్షన్. లేకపోతే తీసేయండి. ఫోర్ డైరెక్షన్స్. నువ్వు ఇప్పుడు ఈ కనెక్టర్ షేప్ మీద కండిషన్స్ ని వెరిఫై చేయాలి. కనెక్టర్ షేప్ మీద కండిషన్స్ ని వెరిఫై చేయాలి. చూడండి, ప్రతి కనెక్టర్ షేప్ డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి? ఆల్వేస్, ఎల్స్, రిజల్ట్, వెన్, పర్సంటేజ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్వేస్ అంటే ఎప్పుడు ఈ డైరెక్షన్ లో వెళ్ళిపో, ఇంకా దీనికి కండిషన్స్ ఏమీ ఉండవు. ఎల్స్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఎందుకని మిగతా అన్ని పాజిటివ్ అయితే, మిగతా అన్ని ట్రూ కాకపోతే ఎల్స్, వేరే ఆప్షన్ ఏమీ లేకపోతే ఎల్స్ అనేది ఏ కనెక్ట్ షేప్ మీద అయితే కాన్ఫిగర్ చేస్తావో ఫ్లో ఆ డైరెక్షన్ లో ముందుకు వెళ్తుంది. రిజల్ట్ వాల్యూ, మనకి రిజల్ట్ వాల్యూ ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్, ఎక్సెట్రా. వెన్ అంటే దాని మీద వెన్ రూల్ నువ్వు డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ప్రెసెంట్, సో మీకు 4 కనెక్టర్ షేప్లు ఉన్నాయి. ఫోర్క్ అని ఎందుకు అన్నాడు అర్థం చేసుకోండి. నార్మల్ గా మీరు ఫోర్క్ అంటారు కదా ఇంట్లో, దానికి ఎన్ని ఉంటాయి? సో ఆ ఫోర్క్ షేప్ ఇది అంటే ఈ డెసిషన్ షేప్ మీద నువ్వు అప్లై చేసిన రూల్ ఏంటిది? ఫోర్క్. కానీ దానికి ఎటువంటి రూల్ ఏమో ప్రత్యేకించి ఏమి ఉండదు. డైరెక్ట్ గా నువ్వు ఈ డెసిషన్ షేప్ మీద ఉన్న కనెక్టర్స్ ద్వారా కండిషన్స్ ని వెరిఫై చేస్తావు. డెసిషన్ షేప్ మీద ఉన్న కనెక్టర్స్ ద్వారా నువ్వు కండిషన్స్ ని చెక్ చేసుకుంటావు. ఆ డైరెక్షన్ లోనే ఫ్లో ప్రొసీడ్ అవుతుంది. సో ప్రజెంట్ నాకు ఓన్లీ 2 కనెక్టర్ షేప్సే ఉన్నాయి. కావాలనుకుంటే మీరు ఇంకొకటి కూడా పెట్టుకోండి. నో, బట్ ఇక్కడ చూడండి, నేను రిజల్ట్ ఏమన్నాను? ఆల్వేస్ అన్నాను ఇక్కడ, అంతే. సబ్మిట్ అన్నాను, ఇక్కడ ఎల్స్ అన్నాను. చూడండి, ఒకదానికి ఆల్వేస్ పెట్టాను, ఒకదానికి సబ్మిట్ పెట్టాను, సేవ్ అన్నాను. సో ఇప్పుడు ఫ్లో ఎలా ముందుకు వెళ్తుందో చూడండి. సో దేర్ కెన్ ఓన్లీ బి వన్ కనెక్టర్ ఆఫ్ టైప్ ఆల్వేస్ ఫ్రమ్ ఎనీ గివెన్ షేప్. చూడండి, నువ్వు ఆల్వేస్ అన్నప్పుడు మళ్ళీ రెండో కనెక్టర్ షేప్ ఎందుకు కాన్ఫిగర్ చేస్తావు? మీనింగ్లెస్. కాబట్టి డిలీట్ చేసేసి. ఎందుకంటే నువ్వు ఆల్వేస్ అని ఒక కనెక్టర్ షేప్ మీద కాన్ఫిగర్ చేసావు. ఇక్కడ చూడండి, ఆల్వేస్ అని ఉంటుంది అంటే బేసికల్ గా ఇది ఆల్వేస్. ఈ డైరెక్షన్ లో ఫ్లో స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ షేప్ నుంచి. ఇంకా దేర్ ఇస్ నో ఫర్దర్ డీవియేషన్స్ అండ్ ఫర్దర్ ఆప్షన్స్. అట్లానే నువ్వు ఈ డెసిషన్ షేప్ మీద ఫోర్క్ అప్లై చేసిన తర్వాత నీకు ఆప్షన్స్ ఇచ్చాడు కనెక్టర్ షేప్ మీద. ఆల్వేస్ అని నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకా ఎందుకు ఎల్స్ అనేది తీసేసేయి. అది. సో ఆల్వేస్ అప్లై చేసుకుంటే ఇది అవసరం లేదు. సో ఇక్కడ ఏంటిది, నేను మళ్ళీ దీనికి ఆల్వేస్ అప్లై చేసిన, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్. There can only be one connector of type always from any given shape and it cannot exist with any others. ఓకే, మళ్ళీ అది కూడా ఐడెంటిఫై చేశాడు చూడండి, అది కూడా ఐడెంటిఫై చేశాడు. 2 ఆల్వేస్లు ఎక్కడా ఉండవని. సో ఇక్కడ ఎల్స్ పెట్టుకోవాలంటే కుదరదు, ఎందుకంటే ఫస్ట్ ది ట్రూ అయ్యి ఫస్ట్ ది ఏదైనా రిజల్ట్ వాల్యూ జరిగి తర్వాత అవి ఏమీ జరగకపోతే ఎల్స్ పెట్టుకుంటావు. నా నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే నీకు ఆల్వేస్ ఎప్పుడు వాడాలో తెలుసు, ఎల్స్ ఎప్పుడు వాడాలో తెలుసు, రిజల్ట్ అంటున్నావు. రిజల్ట్ ఏమి ఇస్తావు? ఇక్కడ ట్రూ ఇస్తావా? ఓకే. దీనికి రిజల్ట్ వాల్యూ ఏమి ఇస్తావు? ఫాల్స్ ఇస్తావా? ఓకే. నా ఇక్కడ చూడండి, లైక్లీహుడ్ వాల్యూ దీనికి 100 ఉంది, దీనికి లైక్లీహుడ్ వాల్యూ 0 ఉంది. సబ్మిట్. దీనికి లైక్లీహుడ్ వాల్యూ ఫాల్స్ 100 ఉంది. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్ చేయండి. సేవ్ చేశాం. నా రన్ చేయండి ఫ్లో. యాక్షన్, రన్. ప్రాసెస్ అసైన్మెంట్. అదేంటి చూడండి, బ్రేక్ అయిపోయింది. ఎందుకని? నువ్వు అసలు రిటర్న్ వాల్యూ ఏమైనా రిటర్న్ చేస్తుందా? ఓకే,
రెజ్యూమ్ ఫిక్స్డ్ ప్రాబ్లం ఫ్లో అందాం. వాడు ఏదో చూపిస్తాడు కదా చూడండి. ద ఫ్లో ఈ స్ట్రక్, none of the connectors from the step loan amount check can be taken, no connector with status home loan submission found. అది వాడు ఏమంటున్నాడు చూడండి, కనెక్టర్ టు టేక్ ఏ రిజల్ట్ వాల్యూ, ఇంకా మనల్ని అడుగుతున్నాడు ఇంకా ఈ రిజల్ట్ వాల్యూ తీసుకొని ప్రాసెస్ చేయమంటావా, ఓకే ప్రాసెస్ అసైన్మెంట్, అది లేదు. సో ఇక్కడ నీ యొక్క కండిషన్ వెరిఫికేషన్ కరెక్ట్ కాదు, కండిషన్ వెరిఫికేషన్ కరెక్ట్ కాదు. క్లిప్ బోర్డ్, పీవై వర్క్ పేజ్, అంటే ఆ రిజల్ట్ వాల్యూ దీన్ని ఏ ప్రాపర్టీలోనే క్యాప్చర్ చేస్తున్నాడా నేను చూస్తున్నాను అంతే ఆ రిజల్ట్ వాల్యూ. ఓకే ఏమని ఇచ్చారు ఇక్కడ 4 అని ఇచ్చారు, రిజల్ట్ ట్రూ ఫాల్స్ అని ఇచ్చారు, బాగానే ఉంది. ఇక్కడ రిజల్ట్ ట్రూ అని ఇచ్చారు, బాగానే ఉంది. ఏం తీసుకోవాలి, అసలు రిజల్ట్ వాల్యూ నాకు వచ్చిందా లేదు, రిజల్ట్ వాల్యూ నాకు ఏంటిది అసలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ డౌట్ ఉంటే ఒకసారి లైవ్ యూఐ ద్వారా పీవై ఎక్స్ప్రెషన్ ఈ లైవ్ యూఐ ద్వారా ఆ ప్రాపర్టీ ఏంటి దాని మీద ఏమన్నా పీవై కనెక్టర్ స్మార్ట్ ప్రాంప్ట్ డాట్ పీవై ఎక్స్ప్రెషన్ ఓపెన్ చేయండి. ఇది రిజల్ట్. ఒకదానికేమో మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది పీవై ఎక్స్ప్రెషన్ అనేది, డాట్ పీవై కండిషన్ టైప్ స్టేటస్ అండ్ పీజెడ్ డ్రాఫ్ట్ మోడ్ నాట్ ఈక్వల్ టు ఆన్ అంటే చూడండి వాడు ఎలా వెరిఫై చేస్తున్నాడో ప్రతి దాన్ని. పీవై ఎక్స్ప్రెషన్ పీవై కండిషన్ టైప్ స్టేటస్ అండ్ పీజెడ్ డ్రాఫ్ట్ మోడ్ ఆన్ అయితే ఓకే, అల్టిమేట్ గా పీవై ఎక్స్ప్రెషన్ అనే ప్రాపర్టీలో ఏమన్నా మన యొక్క రిజల్ట్ ఏమన్నా క్యాప్చర్ అవుతుందో లేదో చూడండి. పీవై ఎక్స్ప్రెషన్ అనే దాంట్లో ఎక్కడా లేదు, ఓకే ప్రాబ్లం లేదు. బట్ కమ్ బ్యాక్ టు ఫ్లో. ఇక్కడ నాకు మరి అర్థమైందా, రిజల్ట్ వాల్యూ నువ్వు ట్రూ ఇచ్చావు, దీని మీద రిజల్ట్ వాల్యూ ఫాల్స్ ఇచ్చావు, కానీ ఈ డెసిషన్ షేప్ ఏమో దానికి ఫ్లో ఏ డైరెక్షన్ లో ప్రొసీడ్ అవ్వాలో తెలియట్లేదు. ఎందుకని రిజల్ట్ వాల్యూ ట్రూ లేదు ఫాల్స్ లేదు, అసలు రిజల్ట్ వాల్యూ ట్రూ లేదు అండ్ ఫాల్స్ లేదు, అందుకే మళ్ళీ ఫ్లో బ్రేక్ అయింది. సో అంటే చూడండి ఆల్వేస్ ఎప్పుడు రాస్తావో, ఎల్స్ ఎప్పుడు రాస్తావో, రిజల్ట్ ఎప్పుడు రాస్తావో. నేనేం చేస్తున్నాను ఇప్పుడు దీన్ని సింపుల్ గా ఎల్స్ పెట్టుకుంటాను, సబ్మిట్, సేవ్. ఫ్లో డిజైన్ మార్చాను. ఇప్పుడు C183 ఉంది కదా, క్లోజ్ చేస్తున్నాను. నా మళ్ళీ వర్క్ ఆబ్జెక్ట్ కు సంబంధించిన ఇన్స్టాన్సెస్ ఓపెన్ చేయండి, అప్లికేషన్. అందుకే నేను చెప్పింది నీ ఇష్టం, 2 రకాలు అనమాట, ఈధర్ ఫ్లోని రిపేర్ చేస్తావా లేకపోతే కోడ్ చేంజ్ చేసుకుంటావా. C183 రిపేర్ టాస్క్, రిపేర్ ఫ్లో కాన్ఫిగరేషన్ అసైన్డ్ టు బ్రోకెన్ ప్రాసెస్. ఇక్కడ నువ్వు బిగిన్ మొదలెడుతున్నావు చూడండి, రిట్రై లాస్ట్ స్టెప్ అన్నావు, మళ్ళీ లాస్ట్ స్టెప్ ను మళ్ళీ రిట్రై చేస్తున్నావు ఒకసారి, ప్రాసెస్ అసైన్మెంట్. ఓకే ఈసారి అప్రూవల్కి వెళ్ళిపోయింది, ఎందుకని నువ్వు ఇక్కడ ఎల్స్ అని ఇచ్చావు కాబట్టి, ఆబ్వియస్లీ ఎల్స్ అని ఇచ్చావు కాబట్టి అప్రూవల్ దగ్గరికి వచ్చింది. అర్థమైందా. అలానే రిట్రై లాస్ట్ స్టెప్ అన్నాం కాబట్టి అక్కడి నుంచి వచ్చింది. అలా కాకుండా రీస్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నాం అనుకోండి మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. రెజ్యూమ్ అన్నాం అనుకోండి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడున్నారో అక్కడి నుంచి మళ్ళీ జస్ట్ ప్రాసెస్ మొదలవుతుంది. రెజ్యూమ్ అంటే నౌ ప్రాసెస్ అసైన్మెంట్, క్లిప్ బోర్డ్, C183
py work page, ఇక్కడ py ఎక్స్ప్రెషన్ అనే వాల్యూని వాడు క్యాప్చర్ చేయట్లేదు. అంటే మనం ఇచ్చిన రిజల్ట్ వాల్యూని ఆ ఫీల్డ్ లో ఇచ్చిన రిజల్ట్ వాల్యూని వాడేమీ క్యాప్చర్ చేయట్లేదు. ఒకవేళ మీరు క్యాప్చర్ చేసుకోవాలంటే అడిషనల్ గా ఇందాక రిజల్ట్ ఇన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది చూసారు, దాంట్లో క్యాప్చర్ చేసుకోండి. ఏదైనా డెసిషన్ షేప్ లో వాడితే, డెసిషన్ రూల్ వాడితే. సో ఇప్పుడు మరి రిజల్ట్ ఇచ్చావు, ఆల్వేస్ ఇచ్చావు, ఎల్స్ ఇచ్చావు, నెక్స్ట్ వెన్ రూల్. ఇక్కడ నువ్వు వెన్ రూల్ కాన్ఫిగర్ చేసుకో. అంటే రియల్ టైమ్ లో అందరూ ఎక్కువ వెన్ రూల్ కాన్ఫిగర్ చేస్తారు. ఎందుకంటే మల్టిపుల్ కండిషన్స్ వెరిఫై చేయాలి కాబట్టి. నువ్వు ఫోర్క్ షేప్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ కండిషన్స్ నువ్వు వెరిఫై చేయాలి కాబట్టి కనెక్టర్ షేప్స్ మీద ఆల్వేస్ ఎల్స్ పాసిబుల్ కావు. రిజల్ట్ వాల్యూ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే వెన్ రూల్ యూజ్ చేస్తావు. ఇంటర్వ్యూ క్వశ్చన్ లో నేను డెసిషన్ షేప్ మీద వెన్ రూల్ యూజ్ చేయొచ్చా అని అడుగుతారు. డైరెక్ట్ గా డెసిషన్ షేప్ మీద వెన్ రూల్ లేదు. ఎందుకంటే దాంట్లో డెసిషన్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్, బూలియన్ ఎక్స్ప్రెషన్, డెసిషన్ టేబుల్, డెసిషన్ ట్రీ, మ్యాప్ వాల్యూ, ఫోర్క్, ప్రిడిక్టివ్ మోడల్, స్కోర్ కార్డ్ మోడల్ ఇవే ఉన్నాయి. ఎక్కడ వెన్ రూల్ లేదు. మరి వెన్ రూల్ నేను డెసిషన్ షేప్ మీద వాడాలి అంటే ఎలా వాడతాము? యూ హ్యావ్ టు టేక్ ద షేప్ యాజ్ ఎ ఫోర్క్, దెన్ ఆన్ ది ఫోర్క్ ఎప్పుడైతే ఆ డెసిషన్ షేప్ మీద ఫోర్క్ ని కాన్ఫిగర్ చేసావో తరువాత నువ్వు వెన్ రూల్ ని అప్లై చేయొచ్చు కండిషన్స్ వెరిఫై చేసుకోవడానికి. ఇప్పుడు నేను చూడండి వెన్ రూల్ నా లోన్ అమౌంట్ చెక్ అంటున్నాను. లోన్ అమౌంట్ చెక్ ఇది ఒక వెన్ రూల్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది లోన్ అమౌంట్ చెక్. నా డబుల్ క్లిక్ ఆర్ అడ్వాన్స్ ఎక్కడికైనా వెళ్ళండి. నా ఇక్కడ లోన్ అమౌంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అయితే రిటర్న్ ట్రూ. దట్స్ ఆల్. ఓకే, నౌ లోన్ అమౌంట్ చెక్, క్లిక్ ఆన్ సబ్మిట్. నువ్వు ఎక్కడ కాన్ఫిగర్ చేసావు? ఇదేనా? ఓకే, loan amount greater than or equal to 5,000. సబ్మిట్. నువ్వు కావాలనుకుంటే ఇంకొక వెన్ రూల్ కూడా ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మళ్ళీ వెన్ రూల్, దీనికి ఏం రాస్తున్నావు? లోన్ అమౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000. దీనికి వెన్ రూల్ రాసుకోండి. లోన్ చెక్ 1 అని లోన్ చెక్ రాస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను. అడ్వాన్స్ ఇక్కడ లోన్ అమౌంట్ నేను మళ్ళీ చూడండి, లోన్ అమౌంట్ మళ్ళీ ఇక్కడ కూడా ఏమిస్తున్నాను? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 ఇస్తున్నాను. చూడండి మీకు అర్థం అవుతుంది. సేవ్, సబ్మిట్. లోన్ చెక్ అన్నావు. ఓకే, నేను ఇది కూడా ఏమిస్తున్నాను? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 నేను ఇస్తున్నాను. పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నాను ముందు. ఇప్పుడు నేను లైక్లీహుడ్ వాల్యూ దీనికి 30 ఇస్తున్నాను. సబ్మిట్. దీనికి లైక్లీహుడ్ వాల్యూ 70 ఇస్తున్నాను. నువ్వు చూడండి, వెన్ రూల్ అనేది 2 కనెక్టర్ షేప్ మీద కాన్ఫిగర్ చేసావు. దీని మీద వెన్ రూల్ కాన్ఫిగర్ చేసావు, దీని మీద వెన్ రూల్ కాన్ఫిగర్ చేసావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోర్క్ షేప్ మీద ఎప్పుడైనా ఫోర్క్ అనే డెసిషన్ టైప్ ని డెసిషన్ షేప్ మీద యూజ్ చేస్తున్నప్పుడు లైక్లీహుడ్ అనే వాల్యూ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఎందుకని? ఈ ఫోర్క్ షేప్ మీద ఈ డెసిషన్ షేప్ కి 4 కనెక్టర్స్ ఉంటాయి. ఈ డెసిషన్ షేప్ కి 4 కనెక్టర్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఫోర్క్ వాడారో, ఫోర్క్ వాడినప్పుడు ఏం చేస్తారు? అందరూ ఇక్కడ వెన్ రూల్ కాన్ఫిగర్ చేస్తున్నారు, ఇక్కడ వెన్ రూల్ కాన్ఫిగర్ చేస్తారు. కానీ ఫ్లో ఏ డైరెక్షన్ లో ప్రొసీడ్ అవ్వాలి, ఫస్ట్ ఏ వెన్ రూల్ వెరిఫై చేయాలనేది లైక్లీహుడ్ డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ ఏ వెన్ రూల్ డిసైడ్ చేయాలనేది, ఏ వెన్ రూల్ ఎగ్జిక్యూట్ చేయాలనేది లైక్లీహుడ్ వెరిఫై చేస్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు
లోన్ రివ్యూకి వెళ్తామో లోన్ అప్రూవ్కి వెళ్తామో. ఒకసారి ఫ్లో రన్ చేయండి మళ్ళీ. యాక్షన్ రన్. లోన్ రివ్యూకి ఎందుకు వెళ్ళాము? బికాస్ దీనికి లైక్లీహుడ్ వాల్యూ ఎంత ఉందండి? 70 ఉంది. ఆబ్వియస్లీ దీనికి లైక్లీహుడ్ వాల్యూ ఎంత ఉంది? 30 ఉంది. నేను ఫ్లో ఈ డైరెక్షన్ లోనే ప్రొసీడ్ అవుతుంది. ఓకే, కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. నేను మళ్ళీ ఏం చేస్తానో చూడండి. బ్రోకెన్. ఎందుకని? ఫ్లో ఈ డైరెక్షన్ లో ముందుకెళ్ళింది, కండిషన్ సాటిస్ఫై అవ్వాల. మళ్ళీ నెక్స్ట్ అప్పుడు లైక్లీహుడ్ వాల్యూ ఇక్కడ తక్కువ ఉంది. సో నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో కూడా చెక్ చేస్తుంది, అంటే ఈ కనెక్టర్ షేప్ ను కూడా చెక్ చేస్తుంది. ఇది లోన్ అమౌంట్ నువ్వు రాసింది గ్రేటర్ దాన్ 5000. అందుకని నేనే రాస్తున్నాను. ఒకవేళ దీన్ని మార్చుకోవాలంటే మార్చుకోండి. ఇక్కడ నువ్వు చెక్అవుట్ నా ఇప్పుడు పాజిటివ్ ఫ్లో. నేను ఒక చిన్న పాజిటివ్ సినారియోని తీసుకొని దీన్ని 10 నిమిషాల్లోనో 15 నిమిషాల్లోనో కంప్లీట్ చేయొచ్చు. కానీ ఆప్షన్స్ చూడండి, బిహేవియర్ చూడండి ఎలా ఉందో. లోన్ అప్రూవ్. ఎందుకని? ఇక్కడ నువ్వు వెన్ రూల్ రాసావు, ఇక్కడ వెన్ రూల్ రాసావు. బట్ మీరు అడగచ్చు, ఏ వెన్ రూల్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే దిస్ లైక్లీహుడ్ విల్ డిసైడ్ దట్. అందుకే ఫోర్క్ షేప్ మీద ఎప్పుడైతే వెన్ రూల్ రాస్తావో ఏ వెన్ రూల్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది లైక్లీహుడ్ డిసైడ్ చేస్తుంది. క్లియర్? ఓకే అండి. సో నువ్వు ఇక్కడ ఆల్వేస్ యూజ్ రిజల్ట్ వెన్ రూల్. ఇక్కడ 4 కనెక్టర్ షేప్స్ మీద అప్లై చేసుకోవచ్చు వెన్ రూల్. ఇంకొక కనెక్టర్ షేప్ మీద కూడా వెన్ రూల్ అప్లై చేసుకోవచ్చు. నౌ ఐఎమ్ టేకింగ్ అనదర్ అసైన్మెంట్. ఎప్పుడు ఇదే ఉండాల్సిన పర్లేదు. ఒకవేళ ఈ అసైన్మెంట్ కి వెళ్ళాలి. నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ అసైన్మెంట్ వెన్ హియర్ ఆల్సో ఐఎమ్ ఓకే. దీనికి ఒక లైక్లీహుడ్ వాల్యూ ఇస్తాను, దీని మీద ఒక వెన్ రూల్ ఇస్తాను, ఇంకొక now I am taking another assignment. నువ్వు కావాలంటే ఎల్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎల్స్ పెట్టుకోండి. ఎందుకని? నా దీని దగ్గర నుంచి ఈ ఎండ్ షేప్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. దీని దగ్గర నుంచి ఈ ఎండ్ షేప్ కి నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను. సేవ్. ఫ్లో యాక్షన్ ఇవ్వాల. ఫ్లో యాక్షన్ కెనాట్ బి ఏ బ్లాంక్ అని చూడండి. అయినా పర్వాలేదు, డ్రాఫ్ట్ మోడ్ ఆన్ లో పెట్టుకున్నాను. సేవ్. అంటే ఈ డెసిషన్ షేప్ మీద 4 అప్లై చేసినప్పుడు నేను 4 కనెక్టర్స్ మీద కూడా వెన్ రూల్ అప్లై చేశాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక వెన్ రూల్, ఏదో మీ ఇష్టం వచ్చిన వెన్ రూల్ ఇవ్వండి. ఇలా ప్రతి కనెక్టర్ షేప్ మీద మళ్ళీ 4 కాదండి, ఏ కనెక్టర్ మీరు ఇంకొక 10 కనెక్టర్ షేపులు తీసుకోవచ్చు. వాటి మీద కూడా నువ్వు వెన్ రూల్ కాన్ఫిగర్ చేస్తావా? వెన్ రూల్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఓకే, బట్ లైక్లీహుడ్ కూడా ఇంపార్టెంట్. అక్కడ నువ్వు ఎంత లైక్లీహుడ్ వాల్యూ ఇస్తావు? లైక్లీహుడ్ వాల్యూ ఎప్పుడు 0 నుంచి 99 100 మధ్యలో ఉంటుంది. 0 నుంచి 100 మధ్యలో ఉంటుంది. నువ్వు ఏ విధంగా లైక్లీహుడ్ వాల్యూని డిస్ట్రిబ్యూట్ చేస్తావో ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయి. ఓకేనా? క్లియర్? ఓకే. సో ఫ్లో ఈ డైరెక్షన్ లో లోన్ రివ్యూకి వెళ్ళింది. ఇంక ఇది నాకు అవసరం లేదు కదా. ఎక్కడ ఉన్నాము? లోన్ అమౌంట్ గ్రేటర్ గా అయితే అప్రూవ్ రమ్మని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక వెన్ రూల్ అయితే
దీనికి నువ్వు ఆల్వేస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎల్స్ పెట్టుకోవచ్చు, ఎల్స్ పెట్టుకోవచ్చు. ఆ వెన్ రూల్ కనుక పాసిబుల్ కాలేదనుకోండి, సింపుల్, ఇది ఫెయిల్ అయితే ఇది లైక్లీహుడ్ వాల్యూ ప్రకారం అదేమో ఫస్ట్ జరుగుతుంది, ఇదేమో లైక్లీహుడ్ వాల్యూ ప్రకారం తర్వాత జరుగుతుంది. ఇంకా లైక్లీహుడ్ ఎందుకు, దీనికి అవన్నీ ఏమీ జరగకపోతేనే ఇది సేవ్. డ్రాఫ్ట్ మోడ్ ఎప్పుడు ఆఫ్ లో పెట్టుకోండి, మర్చిపోవద్దు, మీకు ఎర్రర్స్ తెలియవు లేకపోతే. సేవ్. ఓకే, రన్ చేసుకోండి. నా ఇక్కడ ఇంకా పర్సంటేజ్ అనే ఆప్షన్ ఉంది. పర్సంటేజ్ అంటే చూద్దాం. నేను దీని మీద పర్సంటేజ్ 30 దీని మీద పర్సంటేజ్ ఒకవేళ 60 అని ఇచ్చాను, 60 అని ఇచ్చాను, సబ్మిట్ చేశాను. సో ఇది లోన్ అప్రూవ్ రావాలి, చూద్దాం. క్లిక్ ఆన్ సేవ్, యాక్షన్స్, రన్. ఏమైంది? రిట్రై లాస్ట్ స్టెప్, రెజ్యూమ్ ఫిక్స్డ్ ప్రాబ్లమ్ ఫ్లో. Okay, repair the flow configuration. None of the connectors from the step loan amount check can be taken. No connector with status home loan submission. పర్సంటేజా లేకపోతే లోన్ అమౌంట్ అంటే అగైన్ ఈ పర్సంటేజ్ వాల్యూని మనం ఎక్కడా డిఫైన్ చేయాల. ఫోర్క్ షేప్ మీద ఇచ్చేసావు నువ్వు, పర్సంటేజ్ ఇక్కడ కండిషన్ టైప్ పర్సంటేజ్ అన్నావు, ఇది 30% ఎక్కడ డిఫైన్ చేస్తున్నావు నువ్వు? ఎక్కడా డిఫైన్ చేయాల, ఎక్కడో అక్కడ డిఫైన్ చేయి. సో నేనేం చేస్తానంటే ఆల్వేస్ ఐ వాంట్ టు గో విత్ వెన్ రూల్ ఆర్ ఆల్వేస్ ఆర్ ఎల్స్. మాకు డిపెండ్స్ అపాన్ ద కండిషన్స్ బట్టి, సిచ్యువేషన్ బట్టి ఏ కండిషన్ టైప్ ని నువ్వు యూజ్ చేసుకుంటావో ఆ కండిషన్ టైప్ ని యూజ్ చేయి. అంతేగాని ఈ పర్సంటేజ్ అంటే దీనికి ఇది లైక్లీహుడ్ కాదు, మళ్ళీ లైక్లీహుడ్ అనుకున్నారు, ఇది లైక్లీహుడ్ కాదు. సో నేను ఎప్పుడు ఈ ఫోర్క్ షేప్ మీద యూజ్ చేసినప్పుడు వెన్ రూల్ యూజ్ చేసుకుంటాను. ఈ వెన్ రూల్ లో డిపెండ్స్ అపాన్ ద కండిషన్ బట్టి, వెన్ రూల్ లో డిపెండ్స్ అపాన్ ద కండిషన్ బట్టి నేను ఫ్లోని ఏ డైరెక్షన్ లో నావిగేట్ చేయాలో ఆ డైరెక్షన్ లో ముందుకు తీసుకెళ్తాను ఫ్లో. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెసిషన్ షేప్ ఇన్ పెగా. ఎందుకంటే రియల్ టైంలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్లోస్, లేకపోతే ఇక్కడ నుంచి నెక్స్ట్ అసైన్మెంట్ కి, అక్కడి నుంచి నెక్స్ట్ అసైన్మెంట్ కి వెళ్ళడం చాలా తక్కువగా ఉంటుంటాయి. స్క్రీన్ ఫ్లోలో డెసిషన్ షేప్ ని కాన్ఫిగర్ చేయొచ్చా? ఇంటర్వ్యూ క్వశ్చన్. స్క్రీన్ ఫ్లోలో డెసిషన్ షేప్ ని, ఎస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే నార్మల్ ఫ్లోకి స్క్రీన్ ఫ్లోకి అడ్వాన్స్డ్ షేప్స్ కొన్ని ఉండవు అంతే, రిమైనింగ్ షేప్స్ అన్ని యాజ్ యూజువల్ గా ఉంటాయి. సో స్క్రీన్ ఫ్లోలో కూడా డెసిషన్ షేప్ ని మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ డెసిషన్ షేప్ మీద? ఇంకా క్లియరా? క్లియర్. సో నేను ఇంకా ఈ క్రియేట్ పీడిఎఫ్ లో కూడా తీసేస్తున్నాను, ఎందుకు నాకు అనవసరం కాబట్టి. ఓకే, సో నేను ఇప్పుడు ఎంటర్ లోన్ డీటెయిల్స్, డిలీట్. So now I want to take another assignment.
sorry, not this one. Next there is a one more shape called it as a approve or reject shape. చూడండి, there is a one more shape called it as a approve or reject shape. Now you know assignment shape, decision shape, sub process shape, utility shape, start shape, end shape, and in some of the smart shapes we have already seen create PDF and persistent case. ఇది persistent case. Now similarly ఇక్కడ అప్రూవల్ షేప్ అనే ఒక షేప్ ఉంది చూడండి, అప్రూవల్ షేప్ అనే ఒక షేప్. ఏంటి అప్రూవల్ షేప్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటో చూద్దాం. నా నేను డిలీట్ చేసేస్తున్నాను, ఇవన్నీ నాకు అవసరం లేదు. నా జస్ట్ ఎంటర్ లోన్ డీటెయిల్స్. తర్వాత నేను ఏ షేప్ తీసుకున్నానంటే ఒక స్మార్ట్ షేప్ లోకి వెళ్ళేసి అప్రూవల్ షేప్ అనేది ఒక షేప్ తీసుకున్నాను, అప్రూవల్. Now as usually ఓకే, దీని మీద లోన్ డీటెయిల్స్ సబ్మిట్ చేయమని చెప్తున్నాను. సబ్మిట్ లోన్ డీటెయిల్స్, హోమ్ లోన్ సబ్మిషన్, సబ్మిట్, సేవ్. డ్రాఫ్ట్ మోడ్ ఆఫ్ లోనే ఉంది. ఏంటి ఇక్కడ ఏదో దీనికి డీటెయిల్స్ ఇవ్వాలంట, చూద్దాం ఒకసారి ఓపెన్ చేద్దాం అప్రూవల్ షేప్ కి. సేవ్. ఒకసారి రన్ చేయండి ఈ అసైన్మెంట్ ని, ఐ మీన్ ఈ ఫ్లో ఒకసారి రన్ చేయండి. యాక్షన్ రన్. Now as usually first name, last name and loan amount, so on so on. Process assignment. ఏమని వచ్చింది ఇక్కడ మనకి ఎర్రర్, రిక్వైర్డ్ పారామీటర్ సెట్ అప్రూవల్ టైప్. Single approval, okay. Cascading approval, if rejected, service level, approval section. ఇక్కడ set approval type. ఓకే, నా చూడండి, నేను అవుట్పుట్ చూపించిన తర్వాత మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్షన్ రన్. ఇదేంటి ఇలా వచ్చింది, ఏమైనా ఫ్లో బ్రోకెన్ అయిందా చూడండి. ఫ్లో ఎందుకు బ్రోకెన్ అయింది, సో దీనికన్నా ముందు మనం ఒకసారి దీన్ని కాన్ఫిగర్ చేద్దాం. ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అప్రూవల్ షేప్ అంటే చూడండి, నువ్వు ఏదైనా ఒక వర్క్ ఐటమ్ ని ఎవరికైనా అప్రూవల్ కి పంపించినప్పుడు దే కెన్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్, దే కెన్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్. అంటే Pega is having a one smart shape called it as approval shape which has its own approval process. అంటే దానికి మళ్ళీ మీరు కోడ్ రాసుకోవటం, మళ్ళీ మీరు ఇందాక మనం అప్రూవ్ లోన్ అన్నాము, దానికోసం మనం ఏం చేసాం, ఒక అసైన్మెంట్ ని క్రియేట్ చేసాం. అలాంటిది కూడా క్రియేట్ చేయాల్సిన పని లేకుండా పెగా దగ్గర ఒక స్మార్ట్ షేప్ ఉంది. ఈ అప్రూవ్ అండ్ రిజెక్ట్ ఎక్కడైనా సరే మీ యొక్క ఫ్లోలో లేకపోతే మీ యొక్క బిజినెస్ ప్రాసెస్ లో ఏదైనా ఒక బిజినెస్ సినారియో రిలేటెడ్ టు అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అనే ఫంక్షనాలిటీకి సంబంధించింది అయితే యూ కెన్ యూజ్ దిస్ షేప్, యూ కెన్ యూజ్ దిస్ అప్రూవల్ షేప్. ఇది ఒక సబ్ ప్రాసెస్ షేప్ అండి. చూడండి, మనకి ఇది ఒక సబ్ ప్రాసెస్ షేప్. క్లిక్ చేస్తే
చూడండి ఇదంతా బిల్ట్ ఇన్, ఇట్ హ్యాస్ ఎ పిఎక్స్ అప్రూవల్ అనే ఒక బిల్ట్ ఇన్ మెగా ఓఓటిబి ఫ్లో ఉంది. ఇది చూసుకుంటుంది, ఇంటర్నల్ గా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటుంది. కానీ మీరు కావాలనుకుంటే మీ యొక్క ఫ్లోలో ఎక్కడైనా సరే అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అనే బిజినెస్ మోడల్ కనుక ఉంటే మీ ఫ్లోలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ అప్రూవల్ షేప్. You can directly use this approval shape. Now here see this two types of approval flow type. అంటే ఈ అప్రూవల్ ప్రాసెస్ అనేది మీ యొక్క ఫ్లోలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, లేకపోతే మీకు ఎన్ని రకాల అప్రూవల్ ప్రాసెస్లు ఉన్నాయి, ఒకటి అప్రూవ్ చేస్తే సరిపోతుందా, లేకపోతే నువ్వు అప్రూవ్ చేసిన తర్వాత నీ మేనేజర్ అప్రూవ్ చేయాలా, ఇలా ఎన్ని రకాల అప్రూవల్ ప్రాసెస్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. అందుకే సింగిల్ లెవెల్ అప్రూవలా లేకపోతే క్యాస్కేడింగ్ అప్రూవలా, సింగిల్ లెవెల్ అప్రూవలా క్యాస్కేడింగ్ అప్రూవలా. మీరు చూసే ఉంటారు జనరల్ గా అప్రూవల్ ప్రాసెస్ అనేది ప్రతి బిజినెస్ మోడల్లోనూ ఉండే ఉంటుంది. ఫస్ట్ నువ్వు అప్రూవ్ చేయాలి, నీ తర్వాత ఇంకొకళ్ళు అప్రూవ్ చేయాలి, దీని తర్వాత ఇంకొకళ్ళు అప్రూవ్ చేయాలి. అలాంటి మోడల్ ఉన్నప్పుడు దాన్ని ఒకవేళ నీ బీపీఎం మోడల్లో ఎలా రిప్లికేట్ చేస్తావు అనుకున్నానికి పైగా ఆల్రెడీ ఈ వర్క్ ఫ్లోలో మనకు ఒక స్మార్ట్ షేప్ ని డిజైన్ చేసి ఇచ్చింది. దాన్ని అప్రూవల్ షేప్ అంటారు. సో ఇక్కడ చూడండి, నేను అప్రూవల్ ఫ్లో టైప్ ఏమంటున్నాను, సింగిల్ లెవెల్, ఒకళ్ళు అప్రూవ్ చేస్తే చాలు అంటున్నాను. ఓకే, ఈ సింగిల్ లెవెల్ అప్రూవల్ కాన్ఫిగరేషన్ లో ఈ అసైన్మెంట్ అనేది ఎవరికి రౌట్ అవ్వాలి, ఇక్కడ చూడండి రౌటెడ్ టు అని ఉంది కదా, ఎవరికి, రిపోర్టింగ్ మేనేజరా, నీ యొక్క వర్క్ గ్రూప్ మేనేజరా, కాస్ట్ సెంటర్ మేనేజరా, స్పెసిఫిక్ యూజరా, వర్క్ క్యూవా, ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటి రిపోర్టింగ్ మేనేజర్ అని నేను ఎప్పుడు వెళ్ళలేదే. ఒకసారి గో బ్యాక్ టు యువర్ ఆపరేటర్. మన ఆపరేటర్ లో ఒకసారి ఇక్కడ వర్క్ అనే ట్యాబ్ ఉంది చూడండి, ఓపెన్ చేయండి. ఇక్కడ రిపోర్ట్స్ టు అని చూడండి, రిపోర్ట్స్ టు అని. నువ్వు ఎవరికైనా రిపోర్ట్ చేయాలి అనుకుంటే, నీ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరి అనుకుంటే యూ హ్యావ్ టు కాన్ఫిగర్ దట్ రిపోర్టింగ్ మేనేజర్ హియర్. నథింగ్ బట్ అన్ ఆపరేటరే, కాకపోతే నువ్వు అతనికి రిపోర్ట్ చేస్తావు అన్నట్టు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాన్ఫిగర్ అనదర్ ఆపరేటర్ హియర్. ఇక్కడ మీరు ఏంది అడ్మిన్ డాట్ ఎస్ బ్యాంక్ కదా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే మేనేజర్ డాట్ ఎస్ బ్యాంక్ అని ఇస్తాను. చూడండి మేనేజర్ డాట్ ఎస్ బ్యాంక్ అని ఇచ్చాను. ఇందాక ఎందుకని ప్రాబ్లం వచ్చింది చూడండి, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఆ రిపోర్టింగ్ స్ట్రక్చర్ లో రిపోర్టింగ్ మేనేజర్ అన్నావు కదా, అది ఎవరికి వెళ్ళాలో తెలియలా, ఎందుకంటే ఆ వాల్యూ ఎంటీ ఉంది. చూడండి, నువ్వు రీస్టార్ట్ ప్రాబ్లమ్ ఫ్లోను రీట్రై ఏదో ఒకటి క్లిక్ చేయండి. రిపేర్ ఫ్లో కాన్ఫిగరేషన్, PY cascading get approval to work basket. No routing information was provided for this assignment. No routing information was provided this assignment. ఎవరికి పంపించాలో అర్థం కాల, అది ఇనీషియల్ గా ఎర్రర్ త్రో చేయాల, ఇనీషియల్ గా ఫ్లోలో ఎర్రర్ త్రో చేయాల. చూడండి ఫ్లో ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు అది పాపం రిట్రీవ్ చేసింది, ట్రై చేసింది ఎవరికి, వీళ్ళకి పంపించడానికి, వీళ్ళకి ఈ అసైన్మెంట్ పంపించాలి యాజ్ పర్ ద అప్రూవల్ ప్రాసెస్ ప్రకారం అని. అలా ట్రై చేస్తున్నప్పుడు ఆ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది సరిగా అది ఐడెంటిఫై చేయలేకపోయింది. ఎందుకని, నువ్వేమైనా కాన్ఫిగర్ చేసావా, ఇక్కడ నువ్వేమిచ్చావు, నువ్వు తీసుకున్న అప్రూవల్ ప్రాసెస్ ఏ టైప్ ఆఫ్ అప్రూవల్ ప్రాసెస్, సింగిల్ లెవెల్ అప్రూవల్ ప్రాసెస్. ఓకే, ఇన్ ద సింగిల్ అప్రూవల్ కాన్ఫిగరేషన్ రౌటెడ్ టు ఎవరికి ఇచ్చావు, రిపోర్టింగ్ మేనేజర్ కి ఇచ్చావు. తర్వాత వాడు అప్రూవ్ చేస్తే ఏం జరగాలి, వాడు రిజెక్ట్ చేస్తే ఏం జరగాలి అని తర్వాత చూద్దాం. రౌటెడ్ టు రిపోర్టింగ్ మేనేజర్ అన్నావు. హూ ఇస్ ద రిపోర్టింగ్ మేనేజర్, నీ ఆపరేటర్ కి రిపోర్టింగ్ మేనేజర్ ఎవరన్నా ఉన్నారా, ఇప్పటి వరకు లేరు, ఇప్పుడు కాన్ఫిగర్ చేసావు కాబట్టి నౌ దిస్ టైమ్ వీ షుడ్ నాట్ గెట్ ఎనీ ఎర్రర్. ఇంతకు ముందు ఏంటిది, ఈ అసైన్మెంట్ అనేది ఎవరికి రౌట్ చేయాలనేది దాని దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, అంటే రౌటింగ్ ఫెయిల్ అయిపోయింది. నౌ నేను ఈ రిపోర్ట్స్ టు అనేది మేనేజర్ డాట్ ఎస్ బ్యాంక్ అని ఇచ్చాను. నౌ క్రియేట్ అండ్ రన్ ద ఫ్లో. ప్రాసెస్ అసైన్మెంట్ చూడండి, ఏమైనా ఎర్రర్ వచ్చిందా, నౌ లాగ్ ఆఫ్ మేనేజర్ డాట్ ఎస్ బ్యాంక్ సబ్మిట్. నౌ మై వర్క్ లిస్ట్ ఏమైంది,
manager.s bank. ఓకే, మై వర్క్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మై వర్క్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ లిస్ట్ అంటాడు. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతుంటాడు, వాట్ ఈజ్ మెంట్ బై ది వర్క్ లిస్ట్ అన్నారు అనుకోండి, ద టాస్క్స్ ఆర్ అసైన్మెంట్స్ విచ్ ఆర్ అసైన్ టు మీ అక్రాస్ మల్టిపుల్ కేసెస్. నాకు అసైన్ అయిన వర్క్ లిస్ట్, నాకు అసైన్ అయిన అసైన్మెంట్స్ కానీ నాకు అసైన్ అయిన టాస్క్స్ ని వాటిని ఏమంటారంటే వర్క్ లిస్ట్ అంటారు. అది ఒక కేసుకు సంబంధించింది కావచ్చు, 10 కేసులకు సంబంధించింది కావచ్చు. అది ఒకటి హోమ్ లోన్ అసైన్మెంట్ కావచ్చు, ఇంకొకటి వెహికల్ లోన్ అసైన్మెంట్స్ కావచ్చు. ఏదైనా సరే నాకు అసైన్ అయిన అసైన్మెంట్స్ అన్నిటిని నేను వర్క్ లిస్ట్ అంటాను, నా యొక్క వర్క్ లిస్ట్ లో ఉన్నాయి అంటారు. అది మీరు ఎక్కడ క్లిక్ చేస్తుంటారు, ఈ మై వర్క్ క్లిక్ చేస్తే మీకు అసైన్ అయిన అసైన్మెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. చూడండి, మీకు అసైన్ అయిన వర్క్ ఆబ్జెక్ట్లు, దీంట్లో ఈ వర్క్ ఐటమ్ లో లేకపోతే ఈ వర్క్ ఆబ్జెక్ట్ లో లేకపోతే ఈ కేసులో లేకపోతే ఈ ఇన్స్టెన్స్ లో ఏమైనా పెండింగ్ అసైన్మెంట్స్ మీకు ఉన్నాయా, మీకేమైనా పెండింగ్ అసైన్మెంట్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక లోన్ రిక్వెస్ట్ తీసుకుంటారు, లోన్ రిక్వెస్ట్ లో 10 అసైన్మెంట్లు ఉంటే 2 అసైన్మెంట్స్ కి యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. మీరు ఓపెన్ చేస్తే ఇదిగోండి, మీ యొక్క వర్క్ లిస్ట్ లో మీకు అసైన్ అయిన వర్క్ ఐటమ్స్ అన్ని దీంట్లో ఉంటాయి. మీకు అసైన్ అయిన వర్క్ ఐటమ్స్ అంటే మీరు కంప్లీట్ చేయాల్సినవి, ఫర్ ఎగ్జాంపుల్ C190 చూడండి, ఇందాక ఇప్పుడే కదా C190. సో ప్లీజ్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ సో అండ్ సో. నేనేం చేస్తాను, నేను ఎక్కడ ఏమీ కాన్ఫిగర్ చేయాలి, ఐ క్యాన్సిల్, రిజెక్ట్, అప్రూవ్ అని ఆటోమేటిక్ గా స్మార్ట్ షేప్ యూజ్ చేస్తున్నాను. ఎస్ అప్రూవ్డ్ అంటున్నాను, క్లిక్ ఆన్ అప్రూవ్. Okay, done, completed my work. So now open C190. Okay, my work. చూడండి, నువ్వు కంప్లీట్ చేసేసావు, నువ్వు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నీ చూడండి. నీ వర్క్ లో నువ్వు కంప్లీట్ చేయాల్సినవన్నీ C128. ద టాస్క్ లేబుల్ విత్ ద అసైన్మెంట్ కుడ్ నాట్ బి ఫౌండ్, ఎందుకంటే అంతకుముందు ఫ్లో మాడిఫై చేసావు. క్లోజ్. C126. ఓకే, ఇవన్నీ ఆ రోజు మనం ఒక ఫ్లోని మాడిఫై చేసి చూపించాం కదా. అది అందుకని ఓకేనా. నౌ లాగ్ ఆఫ్, as usually log in with admin.sbank. Click on. Now open the flow once again. Now అర్థమైందా, అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ఈ స్మార్ట్ షేప్ మీద రౌటెడ్ టు రిపోర్టింగ్ మేనేజర్ అని ఉంది. నేను రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు, నేను అక్కడ నా ఆపరేటర్ కి ఎవరైతే రిపోర్టింగ్ మేనేజర్ వాడికి వెళ్ళింది, అతనికి ఎందుకు వెళ్ళింది, ఎందుకంటే ఇక్కడ నువ్వెవరు, కరెంట్ ఆపరేటర్, నువ్వు ఈ అసైన్మెంట్ ని కంప్లీట్ చేసావు. ఈ అసైన్మెంట్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ బయట ఏదైతే బిజినెస్ మోడల్ రన్ అవుతుంటాయో, కాకపోతే అక్కడ మాన్యువల్ ప్రాసెస్లు ఎక్కువ ఉంటుంటాయి. నేను ఫోన్లో చెప్పాను, మెయిల్ పెట్టాను, నేను చెప్పాను, అతను చూసుకుంటానన్నాడు, కరెక్టే. అవన్నీ అప్లికేషన్ మోడ్ లో ఎలా రిప్లికేట్ చేయాలంటే పెగా హ్యాస్ ప్రొవైడెడ్ ఏ బ్యూటిఫుల్ సొల్యూషన్. మీరు వీటిని జస్ట్ ఒకసారి జెనరిక్ గా బయట ప్రాబ్లమ్స్ తోటి ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉండండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నా యొక్క రిపోర్టింగ్ మేనేజర్కి వెళ్ళాలి. ఓకే, నీకు ఎవరో ఒక రిపోర్టింగ్ మేనేజర్ ఉంటారు కదా. సో ముందుగా ఇవన్నిటిని, ఇన్ని వేరియేషన్స్ అన్నిటిని పెగా వాళ్ళు ప్రోడక్ట్ ని డెవలప్ చేసేటప్పుడు ఆలోచించి మనకు అన్ని కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్లో టైప్ సింగిల్ లెవెల్ అప్రూవల్ అయితే రౌటెడ్ టు రిపోర్టింగ్ మేనేజర్. నా యొక్క రిపోర్టింగ్ మేనేజర్ నేను కాన్ఫిగర్ చేశాను. అలా కాకుండా స్పెసిఫిక్ యూజర్ కి వెళ్ళాలన్నా కూడా ఆ స్పెసిఫిక్ యూజర్ ని పంపించండి. ఒక వర్క్ క్యూ, నేను ఇంకా వర్క్ క్యూ గురించి అసలు చెప్పలా. వర్క్ గ్రూప్ మేనేజర్ అంటే ఏంటిది చూడండి. ఓపెన్ యువర్ ఆపరేటర్ వన్స్ అగైన్.
సో బై డిఫాల్ట్ గా మీరు ఏదో ఒక వర్క్ గ్రూప్ కి మ్యాప్ అయి ఉంటారు. గో టు యువర్ వర్క్ ట్యాబ్. సో మీ యొక్క వర్క్ గ్రూప్ ఏంటిది? ఇది అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడే మీకు ఒక డమ్మీ ఆపరేటర్ క్రియేట్ అవుతారు కాబట్టి, లేకపోతే తర్వాత ఒక ఆపరేటర్ ని క్రియేట్ చేసుకున్నా కూడా మీరు ఏ వర్క్ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళంతా హోమ్ లోన్స్ ప్రాసెస్ చేసేవాళ్ళు, వీళ్ళంతా వెహికల్ లోన్స్ ప్రాసెస్ చేసేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా. సో వీళ్ళ గ్రూప్ ఒకటి, వాళ్ళ గ్రూప్ ఒకటి వర్క్ గ్రూప్లు అంటారు. సో అదే ఇది. సో బై డిఫాల్ట్ గా వీళ్ళు ఈ ఆపరేటర్ ఏదైతే లాగిన్ అయ్యారో మీరు ఆపరేటర్, బై డిఫాల్ట్ గా యు ఆర్ బిలాంగింగ్స్ టు ఏ పర్టికులర్ వర్క్ గ్రూప్. ఆ వర్క్ గ్రూప్ కూడా ఆల్రెడీ ఇక్కడ మ్యాప్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ గ్రూప్ హ్యావింగ్ వన్ మేనేజర్. ఓపెన్ ద వర్క్ గ్రూప్. పెగాలో వర్క్ గ్రూప్ అనేది ఒక రూల్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ గ్రూప్ హ్యావింగ్ ఏ వన్ మేనేజర్ అని చూడండి. వీళ్ళే వర్క్ గ్రూప్ మేనేజర్ అంటాడు. నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఈ వర్క్ గ్రూప్ మేనేజర్ ని నేనేం చేస్తున్నాను చూడండి, ఒక పేరు ఇస్తున్నాను. ఏమని? మీ ఇష్టం అండి, ఏదో ఒక పేరు, ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకోండి. హీఈస్ గా వర్క్ గ్రూప్ మేనేజర్ అని. నేను నా కరెంట్ ఆపరేటర్ ఇది ఓపెన్ చేస్తున్నాను. నా కరెంట్ ఆపరేటర్ admin.s bank కదా. నేను సేవ్ యాజ్ WM అంటున్నాను, అంటే వర్క్ గ్రూప్ మేనేజర్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. wm@gmail.com. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. నా నీ యొక్క వర్క్ గ్రూప్ ఏంటిది? default@sysb. నువ్వు నా ఇక్కడ మేనేజర్ WM ఇతన్ని ఇచ్చాను వర్క్ గ్రూప్ మేనేజర్ గా. ఆ వర్క్ గ్రూప్ కి ఈ ఆపరేటర్ క్లిక్ ఆన్ సేవ్. నౌ కాన్ఫిగరేషన్ డన్. నౌ రన్ ద ఫ్లో. ఇక్కడ ఏం చేసావు నువ్వు? వర్క్ గ్రూప్ మేనేజర్ కి అసైన్ చేసావు. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్. Process assignments. Now open the PG admin. As usually assign work list, refresh. C191 assign work list. ఎవరికి assign అయింది? PX assigned యూజర్ నేమ్ ఎవరికి? వర్క్ గ్రూప్ మేనేజర్ అనే ఆపరేటర్ కి, WM కి. సో లాగిన్ అవ్వండి. WM పాస్వర్డ్ రూల్స్. నౌ లాంచ్ మేనేజర్ పోర్ట్లో, వర్కర్ పోర్ట్లో మీ ఇష్టం అండి. ఇక్కడ మై వర్క్ ఏమైనా ఉందా? C191 ఓపెన్. ఓకే, లవ్ నువ్వు అప్రూవ్ అయినా చెయ్యి, లేకపోతే రిజెక్ట్ అయినా చెయ్యి. ద స్టేజ్ ఈజ్ సెట్ టు బి ఇన్వాలిడ్ అంట. ఓకే, అంటే నువ్వు రిజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలో ఇంకా చెప్పాలంటూ ఉంది. అక్కడ మనం ఇంకా కాన్ఫిగర్ చేయలేదు. ఓకే, అప్రూవ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే బై డిఫాల్ట్ గా ఇది వచ్చింది. సబ్మిట్ చేశాను, కంప్లీట్. నా నువ్వు అసైన్మెంట్ ఎప్పుడైతే కంప్లీట్ చేసావో రిఫ్రెష్ చేయి. నీకేమైనా అసైన్మెంట్ అసైన్ అయింది? ఇంకా లేదు. దట్ ఈస్ ది వర్క్ గ్రూప్ మేనేజర్. అర్థమైందండి? వర్క్ గ్రూప్ మేనేజర్ కి, రిపోర్టింగ్ మేనేజర్ కి తేడా. మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారో వాళ్ళు రిపోర్టింగ్ మేనేజర్. అది ఎక్కడ ఉంది? రిపోర్ట్స్ 2 అనే దాంట్లో ఉంది. ఇక్కడ. కానీ మీరంతా కలిపి ఈ రిపోర్ట్స్ 2 అంటే మీ యొక్క పైన మేనేజర్ కూడా అతను మీరందరూ కలిపి ఒకే వర్క్ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు కూడా కావచ్చు. సో ఆ వర్క్ గ్రూప్ ఏ వర్క్ గ్రూప్, దానికి సంబంధించిన మేనేజర్ ఎవరు? అర్థమైందా?
అది వర్క్ గ్రూప్ మేనేజర్. ఇది రిపోర్ట్స్ మేనేజర్. రిపోర్ట్స్ అని ఉంది కదా, రిపోర్టింగ్ మేనేజర్. సో ఇక్కడ when unavailable substitute operator. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ WM అనే ఆపరేటర్ ఓపెన్ చేస్తున్నాను. గో టు ద డిజైనర్ స్టూడియో, ఆర్గనైజేషన్ సెక్యూరిటీ ఆపరేటర్స్ WM సెర్చ్ చేసుకోండి. ఆపరేటర్ WM వర్క్ గ్రూప్ మేనేజర్ సెర్చ్, ఓపెన్ దిస్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ అనేవాడు వర్క్ unavailable from, ఇప్పుడు న్యూయార్క్ టైం ఎంత, దాని ప్రకారంగా టైం ఓకే 10:19 PM టుడే థర్స్డే 16th. వీడు 16th నుంచి 18th వరకు ఆపరేటర్ unavailable. సబ్స్టిట్యూట్ ఆపరేటర్ when unavailable substitute operator డెసిషన్ ట్రీ టు ఫైండ్ సబ్స్టిట్యూటా లేకపోతే డిఫాల్ట్ టు ఎవరికి అసైన్ అవ్వాలి, మేనేజర్ డాట్ ఎస్ బ్యాంక్ అసైన్ అవ్వాలి. క్లిక్ ఆన్ సేవ్. చూద్దాం ఇప్పుడు. అంటే నేను వీడికి అసైన్ చేయాలి బై డిఫాల్ట్ గా. చూడండి ఇక్కడ వర్క్ గ్రూప్ మేనేజర్ కి అసైన్ అవుతుంది. అది వాడికి అసైన్ అవుతుందో, వాడికి లేకపోతే సబ్స్టిట్యూట్ ఆపరేటర్ కి వెళ్తుందో చూద్దాం. లేకపోతే వాడి యొక్క వర్క్ లిస్ట్ లో కూడా ఉంటుంది ఏమన్నా. క్లిక్ ఆన్ యాక్షన్స్, రన్. రిఫ్రెష్. చూడండి PX అసైన్డ్ యూజర్ నేమ్ ఎవరికైంది, మేనేజర్ డాట్ ఎస్ బ్యాంక్ అసైన్ అయింది. వాట్ ఈస్ ద వర్క్ ఆబ్జెక్ట్ నేమ్, C192. అంటే చూడండి మీరు ఎప్పుడైతే ఇక్కడ ఆపరేటర్ అన్అవైలబిలిటీలో పెట్టారో డిఫాల్ట్ ఎవరికి అసైన్ అవ్వాలో వాళ్ళకి అసైన్ అయింది. ఇప్పుడు లాగ్ ఆఫ్, ఒకసారి లాగిన్ అవ్వండి WM తోటి లాగిన్ అవ్వండి. లాంచ్ మేనేజర్ పోర్టల్. అంటే వీడు అడ్మినిస్ట్రేటర్ కాబట్టి వీడికి డిజైనర్ స్టూడియో యాక్సెస్ ఉంది కాబట్టి వీడికి అన్నీ ఉంటాయి, అది వేరే విషయం. చూడండి మై వర్క్ లో కూడా లేదు, మై వర్క్ లో నో వర్క్ అసైన్డ్ అని ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, మేనేజర్ డాట్ ఎస్ బ్యాంక్ తోటి లాగిన్ అవుతాను. కానీ అఫీషియల్ గా వర్క్ ఆబ్జెక్ట్ అసైన్ అయింది వీడికే, ఎవరికి, WM కి. బట్ హీఈస్ అన్అవైలబుల్ ఫ్రమ్ C192. అది is unavailable from so and so date to the so and so date. సో అది కూడా ఒక ఆప్షన్. అర్థమైందా ఆపరేటర్ అన్అవైలబుల్ అలాంటి సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేసింది అనేది. సో ఓపెన్ మై ఆపరేటర్, వర్క్ ఆపరేటర్ అన్అవైలబుల్. తర్వాత ఎవరినైనా డిఫాల్ట్ గా వీడికే వెళ్ళాలా, నువ్వు ఒక డెసిషన్ ట్రీ లాజిక్ రాసుకొని ఎవరికి వెళ్ళాలనేది ఫైండ్ అవుట్ చేస్తావా. ఎందుకంటే వీడు మళ్ళీ అన్అవైలబిలిటీలో ఉన్నాడో లేదో తెలియదు. ఒకవేళ వీడు అన్అవైలబిలిటీలో అనుకోండి, సిస్టమ్ చెక్ చేస్తుందో చెక్ చేయదో, ఓకే ఇతను కూడా అన్అవైలబుల్, వేరే ఆపరేటర్ అసైన్ చేయ రూల్ ప్రకారంగా చెక్ చేయాలి. వీడు కూడా ఆ డేట్స్ లో అన్అవైలబుల్ అనుకోండి, డిఫాల్ట్ గా వాడికి వెళ్ళకూడదు కదా. అట్లా మీరు చూసే ఉంటారు, ఆన్ లీవ్ లో ఉన్నాడు ఆయన 1 week, ఇవన్నీ ఇతను చూస్తున్నాడని. అలా చెప్పిన మాటని మీరు అప్లికేషన్ లో కాన్ఫిగర్ చేయాలంటే చూడండి దానికి కూడా ఒక కాన్ఫిగరేషన్ ఆప్షన్ ఉంది. నౌ కమ్ బ్యాక్ టు యువర్ అప్రూవల్ ఫ్లో. ఓకే, సో వర్క్ గ్రూప్ మేనేజర్, కాస్ట్ సెంటర్ మేనేజర్. కాస్ట్ సెంటర్ గురించి ఎప్పుడు అంత ఐడియా లేదు. we will see ఎక్కడ మనం కాస్ట్ సెంటర్ మేనేజర్ అనేది ఎక్కడ వాడుతున్నామో మనం చూద్దాం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు చూడలేదు కాస్ట్ సెంటర్ మేనేజర్ గురించి అసలు. సో వర్క్ గ్రూప్ మేనేజరు ఆర్ రిపోర్ట్స్ మేనేజరు, లేకపోతే స్పెసిఫిక్ యూజర్. నువ్వు డైరెక్ట్ గా స్పెసిఫిక్ యూజర్ ను ఒక పర్టికులర్ ఆపరేటర్ ఎవరికి వెళ్ళాలి డైరెక్ట్ గా అనుకుంటే ఇక్కడే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ అప్రూవ్డ్ చూడండి ఆప్షన్స్.
ఓకే, రిపోర్టింగ్ మేనేజర్ కి పంపించావు. ఇఫ్ అప్రూవ్డ్ దెన్ కంటిన్యూవా, లేకపోతే ఏం చేంజ్ చేయాలి? ఇఫ్ రిజెక్టెడ్ దెన్ రిజాల్వ్ అండ్ సెట్ స్టేటస్ ఈస్ రిజాల్వ్డ్ రిజెక్టెడ్. ఓకే, ఇఫ్ అప్రూవ్డ్, ఓకే నేనేం కంటిన్యూ అన్నాను. ఇఫ్ రిజెక్టెడ్ అయితే, ఇఫ్ రిజెక్టెడ్ అయినా కూడా కంటిన్యూ అన్నాం అనుకో, కంటిన్యూ అండ్ సెట్ స్టేటస్ ఈస్ రిజాల్వ్డ్ రిజెక్టెడ్ ఆర్ రిజాల్వ్ ఆర్ చేంజ్ స్టేజ్ అని ఉంది. నేను చేంజ్ స్టేజ్ గురించి కేస్ మేనేజ్మెంట్ లో చెప్తాను. ఇక్కడ మనకి చేంజ్ స్టేజ్ అనేది తెలియదు, అసలు అర్థం కాదు, ఎందుకంటే ఇది కంప్లీట్ గా కేస్ మేనేజ్మెంట్ కి సంబంధించింది. కాబట్టి ఇఫ్ రిజెక్టెడ్ అయితే ఏం చేయాలి, ఇఫ్ అప్రూవ్డ్ అయితే ఏం చేయాలి? అప్రూవ్ అయినప్పుడు నువ్వు ఏమైనా స్టేటస్ నువ్వు మెయింటైన్ చేయాలనుకుంటున్నావా? ఎస్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అని, పెండింగ్ అప్రూవల్ లేదా అప్రూవ్డ్, లేదా నువ్వు నీ ఓన్ అప్రూవ్డ్ దీనికి ఒకటే రాసుకోవచ్చు. బిల్ట్ ఇన్ ఏమైనా ఉన్నాయా? పీవై వర్క్ స్టేటస్ కంప్లీటెడ్ అని పెట్టుకోండి. ఓకే, కంప్లీటెడ్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇఫ్ అప్రూవ్డ్, ఓకే కంప్లీటెడ్. నెక్స్ట్ ఇఫ్ రిజెక్టెడ్ అయినా కూడా కంటిన్యూ అని ఉంది, లేకపోతే రిజాల్వ్ చేయమంటున్నాను. ఇఫ్ రిజెక్టెడ్ అయితే కేసు రిజాల్వ్ చేసేసేయండి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎనేబుల్ నావిగేషన్ లింక్, వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ని యాజ్ యూజువల్ గా డిఫైన్ చేయటము. ఇక్కడ స్పిన్ ఆఫ్ అంటే ప్యారలల్ ప్రాసెసింగ్, మళ్ళీ స్పిన్ ఆఫ్ అంటే ప్యారలల్ ప్రాసెసింగ్. ఓకే, సో time being click on submit, save, now run the flow. ఇక్కడ ఎవరికి ఇచ్చాను? routed to reporting manager కి ఇచ్చాను. సో ఓకే, if approved continue, set status completed, if rejected then resolved. ఈ రిపోర్టింగ్ మేనేజర్ అంటే ప్రతిసారి నేను manager.s bank లాగిన్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి if routed to specific user అంటున్నాను. స్పెసిఫిక్ యూజర్ ఎవరు? admin.s bank పెడుతున్నాను. సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్. ప్రాసెస్ అసైన్మెంట్. సో నాకే అసైన్మెంట్ అయింది. ప్లీజ్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్. అప్రూవ్ చేసింది, ఎంటర్ చేశాను అప్రూవల్ కమెంట్స్, రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? ద స్టేజ్ సెట్ టు బి వ్యాలిడ్, ఇన్వాలిడ్ అంట. ఓకే, నేను అప్రూవ్ చేశాను. అప్రూవ్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. యాక్షన్, రిఫ్రెష్. ఓకే, నో వర్క్ ఆబ్జెక్ట్స్, నో ఓపెన్ అసైన్మెంట్స్, కంప్లీటెడ్. వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ కూడా చూడండి. C193 PY work page. What is the PY status work? Completed. Okay, now I am changing the configuration. ఇక్కడ రిజెక్టెడ్ చేసినప్పుడు ఏదో ఎర్రర్ వస్తుంది. ఇఫ్ రిజెక్టెడ్ నేనేమంటున్నాను? కంటిన్యూ అంటున్నాను. సెట్ స్టేటస్ ఈస్ రిజాల్వ్ రిజెక్టెడ్ అన్నాను. క్లిక్ ఆన్ సేవ్. rejected, resolved, completed. Now reopen. ఎందుకంటే వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ రిజాల్వ్ అయిపోయింది. వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ అది కంప్లీట్ అవుట్, ఇది రిజాల్వ్ చేసేసావు అసలు. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీఓపెన్ అది. సో ఎయిదర్ continue, if approved then continue, set status completed, if rejected then continue. What is the set status? Resolved, rejected. దీని మీద కూడా నువ్వు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ డిఫైన్ చేసుకోవచ్చు. ఎన్ని రోజుల్లో నువ్వు కంప్లీట్ గా ఈ అప్రూవల్ ప్రాసెస్ ని ఫినిష్ చేసేస్తావు. ఇక్కడ అప్రూవల్ సెక్షన్ అని చూడండి. అప్రూవల్ సెక్షన్ అంటే నువ్వు నీ ఓన్ కస్టమ్ సెక్షన్ నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. చూడండి నేనేం చేస్తున్నాను, సబ్మిట్, సేవ్. నీ ఓన్ సెక్షన్ నువ్వు డిఫైన్ చేసుకున్నావు. ఇప్పుడు యాక్షన్, రన్, ప్రాసెస్ అసైన్మెంట్. ఇది చూడండి, దిస్ ఈజ్ యువర్ ఓన్ సెక్షన్. అక్కడ ఇందాక కమెంట్స్ ఇచ్చారు కదా, అలా కాకుండా నీ ఓన్ సెక్షన్ నువ్వు కాన్ఫిగర్ చేసుకుంటే ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది అప్రూవల్ సెక్షన్ అనేది ఆప్షన్. ఇక్కడ అప్రూవల్ సెక్షన్ అనేది ఆప్షన్ అదే. ఎనేబుల్ ఈమెయిల్ అప్రూవల్ అంటే
ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా అడుగుతుంటారు, ఒక్కొక్కసారి బిజినెస్ రిక్వైర్మెంట్ రావచ్చు. ఎనేబుల్ ఈమెయిల్ అప్రూవల్ అంటే ఒకవేళ ఈమెయిల్ ద్వారా అప్రూవ్ చేయటం, అంటే ఈమెయిల్ కి ఒక లింక్ వెళ్తున్నాం, వాడు దాన్ని అక్కడ లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేస్తే అక్కడ అప్రూవల్ జరగాలి. ఈమెయిల్ అప్రూవల్, ఈమెయిల్ ద్వారా అప్రూవల్ ప్రొవైడ్ చేయాలి అంటే ఎలా చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఎనేబుల్ ఈమెయిల్ అప్రూవల్, కాన్ఫిగర్ ఈమెయిల్ టెంప్లెట్ అంట, చాలా వెరీ అడ్వాన్స్డ్ గా ఉంటుంది. సో అడిగితే ఎనేబుల్ ఈమెయిల్ అప్రూవల్ అంటే ఈ అప్రూవల్ ప్రాసెస్, నీకు వర్క్ ఆబ్జెక్ట్ నువ్వు ఓపెన్ చేసావు, ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసి సబ్మిట్ చేస్తున్నావు, ఏదైనా అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తున్నావు. ఇలా కాకుండా ఈమెయిల్ ద్వారా అప్రూవల్ ఇవ్వాలి అనుకుంటే ఆ వర్క్ ఆబ్జెక్ట్ ని, ఆ రిక్వెస్ట్ నువ్వు అప్రూవ్ చేసుకోవాలంటే ఎలా చేస్తావు అనే దానికి ఇది కాన్ఫిగరేషన్ ఆప్షన్, ఎనేబుల్ ఈమెయిల్ అప్రూవల్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ సింగిల్ లెవెల్ అప్రూవల్ అంటారు. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ సింగిల్ లెవెల్ అప్రూవల్ అంటారు. ఇది చూడండి, డిఫైన్ సబ్ ప్రాసెస్ ఫ్లో ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ కరెంట్ పేజ్. అంటే కరెంట్ పేజ్ అంటే మీరు కరెంట్ ఏ క్లాస్ లో ఉన్నారు, హోమ్ లోన్ లో ఉన్నారు, లేకపోతే ఆన్ ఏ స్పెసిఫిక్ వర్క్ ఐటమ్. ఆన్ ఏ స్పెసిఫిక్ వర్క్ ఐటమ్ అంటే ఓకే, ఒక పర్టికులర్ వర్క్ ఆబ్జెక్ట్ కు సంబంధించి, నాట్ ఓన్లీ దిస్ వన్, ఒక పర్టికులర్ వర్క్ ఆబ్జెక్ట్ కు సంబంధించింది స్పెసిఫిక్ వర్క్ ఐటమ్. ఆ వర్క్ ప్రాపర్టీ ఏంటిది, ఏ క్లాసు, ఆ వర్క్ ఆబ్జెక్ట్ యొక్క పేజ్ నేమ్ ఏంటిది, రిమైనింగ్ అంతా అప్రూవల్ ప్రాసెస్. ఒక ఎంబెడెడ్ పేజ్ అంటే, ఎంబెడెడ్ పేజ్ అంటే మీ యొక్క కరెంట్ క్లాస్ లో ఏదైనా ఒక ఎంబెడెడ్ పేజ్ ఉందంటే దానికి సంబంధించిన ప్రాపర్టీ ఏంటిది, దానికి సంబంధించిన క్లాస్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంబెడెడ్ పేజెస్ అంటే ఏమంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీవై వర్క్ పేజ్ ఉందనుకోండి, ఇది C193 థ్రెడ్ నేమ్, ఇది పీవై వర్క్ పేజ్ అనేది ఒక పేజ్ నేమ్. సో ఎప్పుడైనా దీన్ని క్లిక్ చేస్తే దీని లోపల ఉండే పేజెస్ అన్నిటిని ఎంబెడెడ్ పేజెస్ అంటారు. వీటినేమో టాప్ లెవెల్ పేజెస్ అంటారు, బట్ వీటన్నిటిని ఎంబెడెడ్ పేజెస్ అంటారు. ఇప్పుడు పిఎక్స్ ఫ్లో అనేది ఎంబెడెడ్ పేజ్, పిఎక్స్ స్టేజ్ హిస్టరీ అనేది ఎంబెడెడ్ పేజ్, వీటన్నిటిని ఎంబెడెడ్ పేజెస్ అంటారు. ఓకే, నో నేను ఇప్పుడు ఆన్ కరెంట్ పేజ్ అంటున్నాను. ఇక్కడ అప్రూవల్ ఫ్లో టైపు సింగిల్ లెవెల్ అప్రూవల్, ఇక్కడ చూడండి క్యాస్కేడింగ్ అప్రూవల్ అని ఉంది. అదేంటిది క్యాస్కేడింగ్ అప్రూవల్ అంటే ఎలా? Usually approval level, if approved continue, set status, etc. Approval based on the reporting structure, authority matrix అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అప్రూవల్ బేస్డ్ ఆన్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్, అథారిటీ మ్యాట్రిక్స్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక చూసింది సింగిల్ లెవెల్ అప్రూవల్, కానీ ఇక్కడ క్యాస్కేడింగ్ అప్రూవల్ అంటే ఏంటి, ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు. క్యాస్కేడింగ్ అప్రూవల్ అంటే ఫస్ట్ నువ్వు అప్రూవ్ చేసిన తర్వాత, ఆ పైన బాస్ అప్రూవ్ చేసిన తర్వాత, వాడి మేనేజర్ అప్రూవ్ చేసిన తర్వాత, దాన్ని అలాంటి ప్రాసెస్ ని క్యాస్కేడింగ్ అప్రూవల్ అంటారు. సిఎస్ఎస్ అన్నారు, క్యాస్కేడింగ్ అన్నారు. క్యాస్కేడింగ్ అంటే ఫస్ట్ నువ్వు ఒకటి అప్లై చేసిన తర్వాత దాని తర్వాత అది అప్లై అవ్వడం, దాని తర్వాత ఒకదాని మీద కూడా ఒకటి, ఒకదాని తర్వాత ఇంకొకటి, దాన్ని క్యాస్కేడింగ్ అంటారు. సో అప్రూవల్ బేస్డ్ ఆన్ ద రిపోర్టింగ్ స్ట్రక్చర్. ఇక్కడ అప్రూవల్ టు బి కంప్లీటెడ్ బై ది రిపోర్టింగ్ మేనేజర్, వర్క్ గ్రూప్ మేనేజర్. అప్రూవల్ టు బి కంప్లీటెడ్ బై ది రిపోర్టింగ్ మేనేజర్, వర్క్ గ్రూప్ మేనేజర్. నేను రిపోర్టింగ్ మేనేజర్ అని పెట్టేశాను. చూడండి, ఇక్కడ క్యాస్కేడింగ్ అన్నాను, రిపోర్టింగ్ స్ట్రక్చర్ అన్నాను, సబ్మిట్ అన్నాను. సో ఇప్పుడు మీ యొక్క ఆపరేటర్ ఓపెన్ చేయండి. హూ ఈస్ ద యు ఆర్ రిపోర్టింగ్ టు మేనేజర్ డాట్ ఎస్ బ్యాంక్. వీడిని ఓపెన్ చేసాం అనుకోండి, వీడి యొక్క వర్క్, వీడి రిపోర్టింగ్ మేనేజర్ ఎవరున్నారు, ఎవరు లేరు. సో నేనేమిస్తున్నాను, WM అన్నాను. ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ WM లో ఈ వర్క్ లో వీడు అన్అవైలబిలిటీలో ఉన్నాడు కదా, తీసేయండి. సేవ్ అంటున్నా. చూడండి ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉందో. Now come back to your manager.s bank, WM అన్నాను, click on save. Now action run. Now as usual గా నువ్వు లోన్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసావు. ఇది ఎవరికి వెళ్ళింది? ఓకే, నేను ఫ్లోని సేవ్ చేశానా? ఆన్ ఏ కరెంట్ పేజ్, cascading approval, reporting structure, reporting manager. Okay, submit, save, action run.
ప్రాసెస్ అసైన్మెంట్. ఓకే, ఎవరికి వెళ్ళింది? మీకు అసైన్ వర్క్ లిస్ట్ చూసుకోండి. మనం తెలుసుకోవాలంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అసైన్ వర్క్ లిస్ట్ చూసుకోండి, అసలు ఎలా బిహేవ్ చేస్తుందో అనేది కూడా తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ C197 ఇదేనా C197? C197 ఎవరికి అసైన్ చేసింది పెగా? నెక్స్ట్ ఎవరు? అసైన్డ్ ఆపరేటర్ ఐడి ఎవరు ఉన్నాడు? manager.sbank ఉన్నాడు. ఎందుకున్నాడు? ఫ్లో చూసుకోండి ఎవరు ఎందుకున్నాడు అనేది. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అప్రూవల్ తీసుకున్నారు మీరు? క్యాస్కేడింగ్ అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ బేస్డ్ ఆన్ ద రిపోర్టింగ్ స్ట్రక్చర్ అన్నారు. ఇక్కడ మీరు ప్రత్యేకించి వీడికి వెళ్ళాలని ఏమి ఇవ్వాల. అప్రూవల్ బేస్డ్ ఆన్ ద రిపోర్టింగ్ స్ట్రక్చర్ అన్నాడు. అప్రూవల్ టు బి కంప్లీటెడ్ బై ది రిపోర్టింగ్ మేనేజర్. కానీ ఇక్కడ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అన్నారు కాబట్టి మీరు మీ యొక్క రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు? మీ యొక్క ఆపరేటర్ కి సంబంధించిన రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు? manager.sbank. వీడికి వెళ్ళింది వర్క్ ఆబ్జెక్ట్. నౌ లాగ్ ఆఫ్. నౌ manager.sbank, click on submit. Now open my work C197. నేను చూడండి అప్రూవ్ చేశాను. ఓకే, దట్స్ ఆల్. నౌ రిఫ్రెష్. ఇక్కడ మళ్ళీ సో C196 కంప్లీట్ అయిపోయింది. C196 కంప్లీట్ అయిపోయింది. కానీ మన యొక్క సబ్జెక్ట్ ప్రకారం ఏంటిది? వాడి యొక్క రిపోర్టింగ్ మేనేజర్కి వెళ్ళాలి. వాడి యొక్క రిపోర్టింగ్ మేనేజర్ ఎవరున్నారు చూద్దాం. లాగా admin.sbank. నౌ నీ యొక్క రిపోర్టింగ్ మేనేజర్ వర్క్. నువ్వు రిపోర్టింగ్ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే నీ యొక్క రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇదే. నువ్వు రిపోర్ట్స్ టు manager.sbank. manager.sbank తర్వాత మళ్ళీ WM, తర్వాత మళ్ళీ ఈ WM మళ్ళీ రిపోర్ట్స్ టు ఎవరికి చేస్తున్నాడు? manager.sbank చేస్తున్నాడు. సో ఓపెన్ చేయండి ఒకసారి. ఈ manager.sbank వీడు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాడు? వీడి యొక్క రిపోర్టింగ్ ఎవరు? WM అని ఉంది కదా. నేను తర్వాత ఇంతటితో తీసేస్తాను. వీడికి రిపోర్టింగ్ స్ట్రక్చర్ మళ్ళీ తీసేస్తాను, లేకపోతే రికర్సివ్ మోడల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి మీ యొక్క ఫ్లో. యాక్షన్ రన్ ప్రాసెస్ అసైన్మెంట్. ఓకే, నౌ వర్క్ లిస్ట్ C198 ఎవరికి అసైన్ అయింది? ఓకే, C198 ఎవరికి అసైన్ అయింది? manager.sbank అసైన్ అయింది. ఓకే, నౌ లాగ్ ఆఫ్. manager.sbank, my work C198, approve. Now refresh. Okay, వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇంకా అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరికి వెళ్ళాలి? WMకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ నువ్వు తీసుకున్న అప్రూవల్ ప్రాసెస్ ఏంటంటే క్యాస్కేడింగ్ అప్రూవల్ ప్రాసెస్. ఆ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అంతా అప్రూవ్ చేయాలి. ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు అప్రూవ్ చేయాలి. ఆ బిహేవియర్ చూపించాలని మీకు ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఏమనుంది? on a current page, approval flow type cascading approval configuration, reporting structure, approval based on the reporting structure. ఆ రిపోర్టింగ్ స్ట్రక్చర్ లో మీ యొక్క ఆపరేటర్ కి సంబంధించిన రిపోర్ట్స్ టు అనే దాంట్లో ఎవరున్నారు? manager.sbank ఉన్నారు. ఇతనికి సంబంధించిన వర్క్ లో ఎవరున్నారు?
ఇతను రిపోర్ట్స్ టు డబ్ల్యూఎం కి రిపోర్ట్ చేస్తాడు. అంటే అతను అప్రూవ్ చేసిన వెంటనే ఇతను కూడా అప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద క్యాస్కేడింగ్ అప్రూవల్. ఇక్కడ అప్రూవల్ టు బి కంప్లీటెడ్ బై ది వర్క్. ఓకే సారీ, ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి, అప్రూవల్ బేస్డ్ ఆన్ ద రిపోర్టింగ్ స్ట్రక్చర్. ఇక్కడ అప్రూవల్ లెవెల్ కూడా ఉంది చూడండి. అంటే ఒకళ్ళు అప్రూవ్ చేస్తే చాలా, అందరు అప్రూవ్ చేయాలా, నువ్వు కస్టమ్ గా డిసైడ్ చేస్తావా? కస్టమ్ గా అంటే యాడ్ కస్టమ్ అప్రూవల్. నువ్వు మళ్ళీ కొన్ని వెన్ కండిషన్స్ పెట్టుకొని ఏమైనా నువ్వు కస్టమ్ లాజిక్ డిఫైన్ చేసుకుంటావా, లేకపోతే ఇక్కడ ఆల్ అంటావా? నేను ఇప్పుడు ఆల్ అన్నాను అనుకోండి, చూడండి ఏం జరుగుతుందో. సబ్మిట్ సేవ్ అంటే ఇందాక మనకు ఒకళ్ళు అప్రూవ్ చేస్తే చాలని కాన్ఫిగరేషన్ సెలెక్ట్ అయి ఉంది. నేను ఆల్ అన్నాను. రన్ సబ్మిట్ లాగా మేనేజర్ డాట్ ఎస్ బ్యాంక్ C199 198 199 ఎవరికి అసైన్ అయింది? మేనేజర్ డాట్ ఎస్ బ్యాంక్ అసైన్ అయింది. అప్లోడ్ సేవ్ చేసాము. అసలు సేవ్ చేస్తే వస్తుంది, లేదా మళ్ళీ మొదటికి అప్రూవ్. ఓకే, ఈసారి ఎవరికి అసైన్ అయిందో చూద్దాం. రిఫ్రెష్. పిఎక్స్ అసైన్డ్ యూజర్ నేమ్ చూడండి, డబ్ల్యూఎం కి అసైన్ అయింది. సేమ్ వర్క్ ఆబ్జెక్ట్ C199. చూడండి C199 ఇంకా కంప్లీట్ అవ్వాల. అది క్యాస్కేడింగ్ అప్రూవల్ అంటే. లాగా డబ్ల్యూఎం పాస్వర్డ్ డిఫాల్ట్ గా రూల్స్ అండి. సో లాంచ్ పోర్టల్ ఓపెన్ చేసుకోండి, వర్కర్ పోర్టల్, మేనేజర్ పోర్టల్, మై వర్క్ C199. వీడు కూడా అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తేనే అప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ క్లోజ్ అయిపోతుంది. నౌ సి దెర్ ఈస్ నో ఫర్దర్ అసైన్మెంట్స్ టు ఎనీవన్. క్లోజ్. ఈ క్యాస్కేడింగ్ అప్రూవల్ పోతుంది, ఒకటే ఉంటుంది చూడండి. C199 లేదు ఇంకా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ క్యాస్కేడింగ్ అప్రూవల్ అంటారు. లాగా కమ్ బ్యాక్ టు అవర్ admin.s bank. Submission. Clear? Approval flow type, cascading approval based on the reporting structure, approval to be completed by the, ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ మేనేజరా వర్క్ గ్రూప్ మేనేజరా? అప్రూవల్ టు బి కంప్లీటెడ్ బై రిపోర్టింగ్ మేనేజరా, అప్రూవల్ టు బి కంప్లీటెడ్ బై ఎవరు కంప్లీట్ చేయాలి? వర్క్ గ్రూప్ మేనేజర్ చేస్తే అప్రూవల్ చేస్తే కంప్లీట్ అవుతుందా, లేకపోతే రిపోర్టింగ్ మేనేజర్ చేస్తేనా? మీరు ఇక్కడ రిపోర్టింగ్ మేనేజర్ ఇచ్చారు కాబట్టి రిపోర్టింగ్ మేనేజర్ చేస్తే అది కంప్లీట్ అవుతుంది. అక్కడ వర్క్ గ్రూప్ మేనేజర్ ఇచ్చారు అనుకోండి, వాడు అప్రూవ్ చేస్తేనే అప్పుడే కంప్లీట్ అవుతుందో. అంటే ఈ వర్క్ గ్రూప్ మేనేజర్ ప్రకారం జరగాల, ఇప్పుడు రిపోర్టింగ్ మేనేజర్ ప్రకారం జరగాల? నేను ఇచ్చిన రిపోర్టింగ్ మేనేజర్ ప్రకారం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ గ్రూప్ మేనేజర్ ఇచ్చాను అనుకోండి, సబ్మిట్ సేవ్. నౌ ఓపెన్ ఆపరేటర్. హూ ఈస్ మై వర్క్ గ్రూప్ మేనేజర్? WM. యాక్షన్స్ రన్. ప్రాసెస్ అసైన్మెంట్. రిఫ్రెష్. నా ఎవరికి అసైన్ అయింది? ఎవరికి అసైన్ అయింది? అసైన్డ్ ఆపరేటర్కి అసైన్ అయింది. ఎందుకు అసైన్ అయింది? నేను అక్కడ ఎవరికి ఇచ్చాను? వర్క్ గ్రూప్ మేనేజర్కి ఇచ్చాను. రిపోర్టింగ్ స్ట్రక్చర్. హూ ఈస్ మై వర్క్ గ్రూప్ మేనేజర్? ఇతను ఓపెన్ చేయండి, ఈ ఆపరేటర్ ఓపెన్ చేయండి. ఈ ఆపరేటర్ యొక్క వర్క్ గ్రూప్ ఏంటిది? ఇది. ఈ వర్క్ గ్రూప్ మేనేజర్ ఎవరు? మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈడే. సో వీడు అప్రూవ్ చేశాడంటే అది క్లోజ్ అయిపోతుంది ఇంకా. అది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అతను వేరే వర్క్ గ్రూప్ కు సంబంధించిన వాడు అనుకోండి, లేకపోతే అక్కడ మీరు వేరే వాళ్ళు ఇవ్వండి. చూడండి ఇప్పుడు WM అని ఇస్తున్నాను, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను. C199 C200 approve. That's it.
ఆ సెక్షన్ రెండోసారి క్లిక్ చేసినప్పుడు మళ్ళీ లోన్ డీటెయిల్ సబ్మిషన్ సెక్షన్ ఎందుకు వస్తుందో తెలియదు, బట్ అది అలా రాదు యాక్చువల్ గా. అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ కి వెళ్ళిపోతుంది. ఓకే, ఓన్లీ మేనేజర్ పోర్టల్లోనే ఆ ప్రాబ్లం వస్తుంది. నాకు డిజైన్ స్టూడియోలో మళ్ళీ నేనంతా నేను అప్రూవ్ చేస్తుంటే రావట్లేదు. కావాలంటే మీరు ట్రై చేయండి. సో దట్స్ ఆల్. చూడండి, ఇంకా ఇక్కడ ఎటువంటి ఓపెన్ అసైన్మెంట్స్ మళ్ళీ ఎవరికి అసైన్ కాలా. ఇంకా C200 అనేది మళ్ళీ ఎవరికి అసైన్ అయ్యి లేదు. చూడండి, C200 అనేది ఎవరికైనా అసైన్ అయిందా? ఎందుకంటే వాడి యొక్క మళ్ళీ వర్క్ గ్రూప్ మేనేజర్ ఎవరు? మళ్ళీ వాడే ఉన్నాడు కాబట్టి వాడు అప్రూవ్ చేస్తాడు కాబట్టి సరిపోతుంది. 2 డిపార్ట్మెంట్లకి మీరే మేనేజర్ అనుకోండి, మళ్ళీ మీకే వస్తుంది. ఒకేసారి ఒక సంతకం పెడితే సరిపోతుంది కదా. అది సో దీన్నే అప్రూవల్ ప్రాసెస్ అంటారు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతుంటారు జనరల్ గా. రియల్ టైమ్ లో ఏదైనా ఇట్లాంటి బిజినెస్ సినారియోస్ ఉంటే హౌ టు హ్యాండిల్ దిస్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ది టుడేస్. అర్థమైందా? డెసిషన్ అండ్ అప్రూవల్ షేప్, అప్రూవల్ స్మార్ట్ షేప్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో. ఓకే అండి. ప్రసాద్ గారు, ఓకే అండి. సో ఈ రోజు ఎక్కడ వాయిస్ బ్రేక్ అవ్వలేదు కదా? ఈరోజు క్లియర్ ఉందండి. థ్యాంక్ యూ. సో మీకు లాస్ట్ వీడియోస్ లో ఎక్కడైనా బ్రేక్ అయినట్టు అనిపిస్తే నన్ను మళ్ళీ ఆ క్వశ్చన్స్ అడగండి. ఆ వీడియోలో అలా మీకు అర్థం కాకపోతే. ఓకే, సో టుమారో. This conference will now be recorded. సపోర్ట్ టికెట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మీకు పర్మిషన్స్ ఉండాలి. అంటే మీరు ఎప్పుడైతే ఒక కంపెనీ ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్టర్ అవుతారో, ఓకేనా, ఇప్పుడు లాగిన్, మేము పనిచేసే ఆటోమేటిక్ జరుగుతుందా? ఓకే, సబ్మిట్ ఏ సపోర్ట్ రిక్వెస్ట్ అని చూసారు ఇక్కడ. సబ్మిట్ ఏ సపోర్ట్ రిక్వెస్ట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ మా క్లయింట్ ఫైజర్, లాగిన్ ఫెయిల్ అవ్వచ్చు. అంటే మనం ఒక క్లయింట్ వర్క్ చేస్తుంటే ఆ క్లయింట్ వాళ్ళు పెగానిక్స్ లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి మనం ఐడితో రిజిస్టర్ చేసుకుంటే కనుక సబ్మిట్ చేయొచ్చు అంటున్నారా మీరు? అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక క్లయింట్ పని చేస్తారు కదా, ఏదో ఒక కంపెనీలో వాళ్ళకి పెగా లైసెన్స్ ఉంటుంది కదా. మీరు ఆ పెగా ప్రోడక్ట్ మీద పని చేస్తున్నప్పుడు మీరు వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు. అంటే ఐ మీన్ మీకు పర్మిషన్స్ ఇస్తారు. ఓకే, మీరు రైజ్ చేయొచ్చు అని. అందరికి అన్ని ఐడీలకి అలా ఉండవు. అన్ని ఈమెయిల్ ఐడీలకి సపోర్ట్ రిక్వెస్ట్ రైజ్ చేసే పర్మిషన్స్ ఉండవు. ఓకే ఓకే. అందులోకి ఏ ప్రోడక్ట్ అనేది కూడా ఏమైనా చెప్పాల్సి వస్తుందా అండి? ఆ సపోర్ట్ రిక్వెస్ట్ రైజ్ చేసేటప్పుడు దాంట్లో అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఇష్యూ, ఏ వర్షను, ప్రాబ్లం ఏంటి, ఎర్రర్ ఏమొస్తుంది, దాని లాగ్ ఫైల్స్ అటాచ్ చేయండి, స్క్రీన్ షాట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఇది మీ యొక్క అప్లికేషన్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ, మెగా బిహేవియరా ఏంటి, అన్ని డీటెయిల్గా అడుగుతారు. నువ్వు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు కస్టమర్ సపోర్ట్ నుంచి వాళ్ళు డెవలపర్సే
కస్టమర్ సపోర్ట్ అంటే ఎవరో కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేయరు, వాళ్ళు డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళే చూస్తారు ఇష్యూ. ఇది ఎందుకంటే టెక్నికల్ రిలేటెడ్ కదా అంతా. అవునండి. అంటే సో ఇప్పుడు వాళ్ళ ఇందులో సారీ సో ఇందులో అంటే మనం చేస్తుంటే ఆగిపోయినా ఏమైనా ఇష్యూస్ ఉన్నా వాళ్ళు హెల్ప్ అంటే సపోర్ట్ టికెట్ ఓపెన్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు అని తెలుస్తుంది. ఇంకోటి అట్లా కాదు. చూడండి, ఇది ఏంటంటే మనం ఏదో వర్క్ చేస్తుంటే పని చేయకపోవటం వల్ల కాదు, మీకు అదేమైనా జెన్యూన్ డిఫెక్ట్ ఇన్ ది ప్రోడక్టా కాదా అది వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే 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 అంతేగాని మనకు రాకపోతే వాళ్ళు హెల్ప్ చేయడం కాదండి. ఓకే. సో అంటే ఇప్పుడు ఒకటి సారీ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, అది మీరు అవును. ఇంప్లిమెంటేషన్ చేశారు, అది పెగా సపోర్ట్ చేయటం లేదు ఈ వర్షన్ కి. ఏంటి రీజన్? ఇలాంటివి అంతకు ముందు వాళ్ళు ఏమైనా ఫేస్ చేస్తే, వాళ్ళు ఎవరైనా వేరే వెండర్స్ కి ఏమైనా సపోర్ట్ ఫిక్సెస్ ఇస్తే అది మనకి ఇస్తారు. అది జెన్యూన్ డిఫెక్టా కాదనా అదే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే ఓకే ఓకే. ఒకవేళ మరి మనం వర్క్ లో చేస్తే అనుకున్నప్పుడు ఆగిపోతుంటే ఇంకా మీరు అన్నట్టుగా అదేదో పెగాన్ మై నాలెడ్జ్ మై వరల్డ్ ఏదో అన్నారు కదా, అలాంటి చోట్లకి వెళ్ళాలంటారా? అంటే ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ పోజ్ చేశారేమో అనేసి. అది ఆబ్వియస్లీ పీడిఎన్ లోనే దొరుకుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు హౌ టు క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్ యూజింగ్ యాక్టివిటీ ఇన్ పెగా అన్నాను అనుకోండి, మీకు అది రిక్వైర్మెంట్ ఇచ్చాడు అనుకోండి, మీరు చూసుకోవచ్చు ది collaborate.pega.com, అంతకుముందు pdn.pega.com, pdn అంటారు, లేకపోతే community.pega.com. ఈ మధ్య మళ్ళీ దాని యూఆర్ఎల్స్ అన్ని చేంజ్ చేసినట్టున్నాడు, collaborate.pega.com అని పెట్టినట్టున్నాడు. ఓకే, చూడండి ఇప్పుడు పెగా diary.blogspot.com, ఎవరన్నా వాళ్ళ ఓన్ బ్లాగ్స్, అంతేగాని ఇది అఫీషియల్ గా గూగుల్లో దొరకదు. ఓకే. సో క్రియేట్ అన్ యాక్టివిటీ, సో క్రియేట్ వర్క్ పేజ్ అనే ఒక ఓఓటిబి యాక్టివిటీ ఉంది. అదే కాకుండా ఎస్విసి యాడ్ వర్క్ ఆబ్జెక్ట్ అనే ఒక ఓఓటిబి యాక్టివిటీ కూడా ఉంది. ఎస్విసి యాడ్ వర్క్ ఆబ్జెక్ట్, ఎస్విసి యాడ్ వర్క్ ఆబ్జెక్ట్ యాక్టివిటీ ఇన్ పెగా. Create a work from an activity to launch a flow with a work object, etc. What are the different ways to initiate a work object? Initializing the work object from a file listener, etc. Creating a work object is done by the standard Pega activities like SVC add work object. ఇందాక వాడేవాడో చెప్పినట్టు క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్ అంటే ఒక యాక్టివిటీ లేదు, 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దాట్. యూ కెన్ ఆటోమేటిక్లీ క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్ యూజింగ్ ది ఫాలోయింగ్ వేస్ ఎక్సెట్రా. సో ఇలా మీరు ఈ pdn.pega.com లో రిజిస్టర్ అయితే, లేకపోతే ప్రతిసారి అది సైన్ ఇన్ అడిగింది. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి తోటి మీరు కావాలంటే సెట్ చేస్తే ఈ థ్రెడ్స్, ఈ ఫారమ్స్ మనకి ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంటారు వాళ్ళు. అంతేగాని వేరే గూగుల్ హెల్ప్ అనేది ఏముండదు, ఒక పెగా హెల్పే ఉంటుంది, అంటే వాడి సైట్ నుంచే. ఓకే అండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ అండి.